ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భారతం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. సభా పర్వలో ఉన్నాము. అయితే మన ధర్మరాజు గారు ఆయనకు ఒక ఆలోచన, ఒక కోరిక, ఇచ్ఛ కలిగింది. మనసులో ఒక సంకల్పం చేసుకుంటూ ఉన్నారాయన. మన నారదుల వారు ఇంతా చెప్తే మొత్తం విని ఆ లోకాలన్నీ అందులో ఒక్క లోకం గురించి ఆయన మనసు పెట్టుకున్నాడు. అన్నీ కావాలని కోరుకోవచ్చు కదా! మొత్తం అన్నీ స్వాహా అనుకోవచ్చు. ఎందుకో ఆయన కర్మలతో సాధించే లోకాలున్నాయి, కర్మచితమైన లోకాలున్నాయి అని విని అందులో ఒక్కటి కర్మచితమైన లోకం ముఖ్యంగా స్వర్గం ఒకటున్నది, ఇంద్రలోకం. అది కావాలని మనసు పెట్టుకున్నాడు పాపము. ఆయన ఏదో ముముక్షువైతే అది వేరే రకంగా ఉండేది. ఆయన ఇయ్యక్షువు అయ్యాడు ఇప్పుడు మనకు. ముముక్షువు గాకుండా మనవాడు ఇయ్యక్షువు అయ్యాడు. ముముక్షువు అంటే ఏమి? మోక్షమిచ్చ, ముక్తి కావాలన్న ఇచ్చ. ఉంటే సబ్జెక్ట్ మ్యాటర్ వేరే రకంగా ఉండేది. అయితే మోక్షం కావాలన్న ఇచ్చ గాదు ఈయనకు కావాల్సిందిప్పుడు యజ్ఞం చెయ్యాలన్న ఇచ్చ కలిగిందాయనకు. యజ్ఞం చెయ్యాల, కర్మలు చెయ్యాలన్న ఇచ్చ కలిగింది. ముముక్ష ఉంటే కర్మల్ని వదిలిపెట్టవలసొచ్చేది. ఇయక్ష ఉంటే కర్మల్ని పట్టుకోవలసొస్తుంది పైగా. కాబట్టి ఏ కర్మలు చేస్తే మనకు మనమనుకున్న లోకాలొస్తాయి అని ఆలోచన చేసుకున్నాడు. దానికి ఏదో రాజసూయం చేస్తే వస్తుంది రాజా చేసుకో మరి అని పాపం నారదుల వారు సలహా చెప్పి వెళ్ళారు. అది చేద్దామని అడుగుతూ ఉంటే ఎవరినడిగినా సరే, "ఆ! చేసేయి దానిదేముంది." ఆయన పాపం వాళ్ళు వీళ్ళని గాదు యుధిష్ఠిరుడు. ఆయన అందరిని అడుగుతూ వస్తూ ఉన్నాడు. తన సోదరులను అడుగుతున్నాడు, మంత్రులను అడుగుతూ ఉన్నాడు. ఇంకా చివరికి వాళ్ళని వీళ్ళని అడిగి అడిగి ధౌమ్యుల వారిని, ద్వైపాయనుల వారిని గూడా అడిగారు. అందరూ ఏం చెప్తారంటే, "ఆ! చేసేయి ధర్మరాజా, ఆ! చేసేయి తప్పకుండా యుధిష్ఠిరా, ఆహా! పర్వాలేదు మేము లేమేంటి? మేమందరం ఉన్నాం నీకు చేసేయి" అంటారు. లేకపోతే ఆ రాజసూయం ఎట్లా చేయాలి అంటే, ఏముంది సంబారాలన్నీ తెప్పించుకొని ఆడ కూర్చొని నువ్వు ఆ యజ్ఞం చేసేసి, ఇంకా అభిషేకం చేసుకున్నావనుకో ఇంకా అయిపోయింది అని చెప్తారు. అంతా బానే ఉంది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసుకున్నావంటే నువ్వు గ్రాడ్యుయేట్ అయిపోతావు అని చెప్తే అవును నిజమే. అనుమానం లేదు. నేను మాస్టర్స్ ఎట్లా ఫినిష్ చేస్తాను అంటే, ఏం లేదు. గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. నువ్వు ఆ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసావనుకో, నీకు ఆ గ్రాడ్యుయేషన్ పట్టా ఇస్తారు. అప్పుడు నువ్వు పట్టభద్రుడు అవుతావు. అవును అంతే బానే ఉంది గానీ, అంతకన్నా ముందు పట్టభద్రుడిని అయ్యి నేను పట్టా పుచ్చుకోవడానికన్నా ముందు, గ్రాడ్యుయేషన్ సెరమనీ కన్నా ముందు చదువుకోవాలి కదా! ఆ విషయం గురించి ఎవరు చెప్పట్లేదు అని ఈయన తాపత్రయపడుతున్నాడు పాపం ఇంకిట్లా కాదనే. వాళ్ళని వీళ్ళని అడిగితే వీళ్ళు అయితే నా మీద ప్రేమతో చేసేయి చేసేయి మేమున్నాము అని జెప్తారు. లేదా వాళ్ళకి తెలియక చేసేయి చేసేయి మేమున్నామని జెప్తారు. లేదా ఏదో ఆశపడి నేను చేయగలుగుతానా లేదా అని సరిగ్గా చూసుకోకుండా నా వల్ల ఏదో ప్రయోజనం ఉంటుందని ఆశించి చేసేయి చేసేయి మేమున్నామని జెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళందరితో మనకు ఉపయోగం లేదు. యాక్చువల్‌గా పూర్వాపరాలన్నీ విచారణ చేసి, ఇదిగో నువ్వు దీన్ని ఇట్లా అయితే సాధించొచ్చు అని యాక్చువల్‌గా కాంక్రీట్‌గా స్టెప్స్ చెప్పేవాళ్ళు కావాలి. ఒక్కడున్నాడు కృష్ణుడు. ఆయన్నడిగితే అన్నీ తెలిసినవాడు. ఆయనే చెప్తాడు మార్గము. దారి చూపిస్తాడు ఎట్లా దీన్ని చెయ్యాలి అని ఆలోచించుకున్నాడు. ఇంక ఒక దూతని ఆయన అంజస వెంటనే పంపించాడు. ఆ దూత శీఘ్రంగా వెళ్ళాడు ద్వారకకు. అక్కడ కృష్ణుల వారిని కలిసి ఈ విషయం చెప్తే ఆయన గూడా అంత శీఘ్రంగా కృష్ణుల వారు ఇంద్రసేనుడితో పాటు ఇంద్రప్రస్థానికొచ్చారు. ఆ రాత్రి అందరిని బంధువుల్ని కలిసారు. తన మేనత్తను, తన చెల్లెల్ని వాళ్ళందరిని పలకరించి అందరితో కలిసి భోజనం చేసి రాత్రి పడుకున్నారు. పొద్దున్నే లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకున్నాక, చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశాక సంధ్యావందనాలవన్నీ ఇంక మన యుధిష్ఠిరుల వారు
ఆయన దగ్గరికెళ్ళి ఆ ప్రయోజనం ఒకటున్నది. ఆయన సాధించాలనుకుంటున్నది ఒక కోరిక. దాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. "నాకు ఈ ఆలోచన ఉన్నది కృష్ణ. అయితే మరి వీళ్ళందరేమో చేసేయి అంటారు. కానీ ఇదిగో నువ్వు చెప్పు. నువ్వు నేను చెయ్యగలనా? నాకంత సామర్థ్యం ఉన్నదా? ఇది చేస్తే నాకు మంచిదా? ఇటువంటివి నువ్వు ఆలోచించి చెప్పు. నీ మాటని బట్టి నేను నిశ్చయించుకుంటాను" అని ఆయన పాపం చాలా నిజాయితీగా కృష్ణుడిని అడిగితే, మన గురువుగారు శ్రీ భగవానువాచ గాకుండా కృష్ణోవాచ జెప్తున్నారాయన. ఎందుకు అంటే, మన గురువుగారు అట్లా ఇట్లా గాదు. ఆయన భగవద్గీతలో మనకు 700 శ్లోకాల్లో ఏం ప్రవచనం జేశారో, అదే ఆయన జీవిత పర్యంతము పాటిస్తూ వచ్చారు. ఆయన ఆచరించేదే ఆయన ప్రవచనం జేస్తారు. ఆయన ప్రవచనం చేసేదే ఆయన ఆచరణ చేస్తారు. మనకు భగవద్గీతలో కృష్ణుల వారు ఏం చెప్పారు? చతుర్విధాః భజన్తే మాం జనాః సుకృతినః అర్జున. ఆర్తః జిజ్ఞాసుః అర్థార్థి జ్ఞాని అని 4 రకాలుగా ఉంటారు భరతర్షభ. ఒక 4 రకాల మనుషులు పాపం పుణ్యాత్ములే అందరూ. ఆ జనులు నన్ను చేరుతూ ఉంటారు. భజించడం అంటే విభజనం అయిపోవడం అంటే దూరం అయిపోవడం. భజించడం అంటే నా దగ్గరికొస్తూ ఉంటారు. భజన అంటే దగ్గరికి రావడం. వీళ్ళు ఒక 4 రకాలుగా ఉంటారు నా దగ్గరికొచ్చేవాళ్ళు. ఓ అర్జున! ఒకళ్ళు ఆర్తులు. ఏదో కష్టంలో ఉన్నది తీర్చు కృష్ణ లేదా భగవంతుడా అని వస్తారు. రెండో రకం వాళ్ళు జిజ్ఞాసువులు. నాకు జ్ఞానం గురించిన ఇచ్చ ఉన్నది. దీని గురించి ఆత్మ జ్ఞానాన్ని ఉపదేశం చెయ్యి నువ్వు అని అడిగేవాళ్ళుంటారు. అర్ధార్థులు ఏదో ప్రయోజనాలు ఇక్కడ మన ధర్మరాజులాగా నాకొక ప్రయోజనం ఉన్నది మనసులో నేను కోరుకుంటున్న ఒక అర్థము ఉన్నది. అదెట్లా సాధించాలి కృష్ణ అని అడిగినట్టే అడుగుతూ ఉంటారు. వాళ్ళకి గూడా చెప్తాను. జ్ఞానులుంటారు. వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఆత్మనే చేరుతారు. ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఆత్మనే చేరుతారు. సరే ఇది మోక్షం కలిగిన వాళ్ళు జ్ఞానులు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులెవరు? ధర్మార్థ కామాల్ని పట్టుకున్న వాళ్ళు, త్రివర్గంతో ఉన్నవాళ్ళు కూడా నా దగ్గరికే వస్తారు. అందరికీ నేను ఏది కావాలో అది ఇవ్వవలసి వస్తుంది అర్జున అని చెప్తూ ఉన్న సమయంలో, వాళ్ళేమైనా ప్రాపంచికమైన అర్థాలు కావాలి, ప్రయోజనాలున్నాయి నేను తీర్చుకుంటాను. ఇహాలు కావాలి, పరాలు కావాలి, మార్గం చూపించు అంటే తప్పకుండా అనుమానం లేదు. కర్మోపాసనల్లో ఏదో ఒక మార్గం ఉంటుంది మరి. వాళ్ళకి చూపిస్తాను దారి. ఒకవేళ వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అంటే, ఆ కష్టంలో నుంచి బయటపడేందుకు దారి చూపిస్తాను. అందుకోసం సలహాలు చెప్తాను. మార్గం చూపిస్తాను. జిజ్ఞాసువులుంటారు. జ్ఞానం కావాలి అంటే వాళ్లకు జ్ఞానాన్ని కూడా ఉపదేశం చేస్తాను. జ్ఞానులుంటారు. వాళ్ళు కూడా నన్నే చేరుతూ ఉంటారు అని చెప్తూ, ఎవరొచ్చినా సరే వాళ్ళకేది కావాలో దాన్ని బట్టి నేనిస్తాను అర్జున. ఎందుకు అంటే, నేను ఓన్లీ ఆత్మ గురించి మాత్రమే మాట్లాడతాను. నువ్వు అనాత్మల గురించి అడిగితే నేను చెప్పను అని కూడా అనొచ్చు. లేదా నాకు ఆత్మల గురించి వాటి గురించి తెలీదండి. ఏమైనా ప్రపంచంలో కోరికేమైనా ఉంటే ఏదైనా సీట్ ఎట్లా వస్తుంది? లేకపోతే పెళ్ళెట్లా అయితుందంటే ఏమైనా సలహా చెప్పగలను అని అట్లా ఉంటారు. నేను అందరికీ చెప్పవలసి వస్తుంది. ఒకవేళ వాళ్ళు జిజ్ఞాసులో, జ్ఞానులో కాదు, అర్ధార్థులు పాపం. ఏవో సంపాదించుకోవాలని కోరుకుంటూ ఉన్నారు ఇహాలో, పరాలో. ఇహలోకంలో భోగాలో, పరలోకంలో భోగాలో సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు. కర్మలు చేస్తాము, యజ్ఞాలు, పూజలు, దానాలు, ధర్మాలు అని అడుగుతూ ఉన్నారు. లేదా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు నా దగ్గరికొచ్చి అడిగితే దానికి సరిపోయే విధంగా చెప్పవలసి వస్తుంది. ఆర్తులు, అర్ధార్థులు నా దగ్గరికొచ్చినప్పుడు కర్మ మార్గాన్ని చెప్తాను నేను. కర్మణి ఏవ అధికారహతే అని చెప్తాను. జిజ్ఞాసువులు, జ్ఞానులు నా దగ్గరికొచ్చినప్పుడు జ్ఞాననిష్ట, కర్మనిష్ట అని 2 ఉన్నాయి. నువ్వొకవేళ యోగాన్ని పట్టుకున్నావంటే, నీకొకవేళ ఆరురుక్ష ఉన్నది అంటే, యోగారూఢ స్థితికి వెళ్ళడానికి మార్గమేమి అని ఉపదేశం చేస్తానని వాడిని కూర్చోబెట్టి ఇంకో రకంగా చెప్తాను నేను. ఎందుకు అంటే, నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకు నేను బుద్ధిలో భేదాన్ని అంటే, వాడి ఆలోచనలో కన్‌ఫ్యూజన్ కలిగేలాగా నేను చెయ్యను. అట్లా చెయ్యడానికి వీల్లేదు. నా జనయేతి చెయ్యరాదు. అజ్ఞానులెవరైనా కర్మలతో కూడుకున్న వాళ్ళు
నా దగ్గరికొచ్చి, ఇదిగో ఈ కర్మ చేస్తే ఈ ఫలం ఉంటుందని చెప్తారు. నేనిట్లా చేద్దామనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావంటే, వద్దొద్దు కర్మ మార్గం వదిలిపెట్టు. మంచిది గాదు. అందుకని నువ్వేం చెయ్యంటే జ్ఞాన మార్గం పట్టుకో. నీకు మోక్షమొస్తుంది అని చెప్పి వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయరాదు. యాక్చువల్‌గా సంతోషంగా నువ్వు విద్వాంసుడివైతే, జ్ఞానివైతే చక్కగా నువ్వు చేస్తూ వాళ్ళకు చేసి చూపిస్తూ ఉండు. దానితో వాళ్ళేమి సాధించాలనుకుంటున్నారో వాళ్ళది సాధిస్తారు. వాళ్ళు కర్మ మార్గంలో ఉంటే నువ్వు బలవంతంగా వాళ్ళని జ్ఞాన మార్గంలోకి వెళ్ళు అని మోక్షోపాయాలన్నీ చూపించడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకు అంత అర్హత లేకపోతే దాన్ని వాళ్ళు గ్రహించలేరు. అట్లానే మోక్షోపాయం కోసం నీ దగ్గరకొచ్చిన వాళ్ళకి కర్మలు చెయ్యి, ఉపాసనలు చెయ్యి అని చెప్పరాదు. వాళ్ళు నీ దగ్గరికి ఏది కోరుకొనొస్తారో, నీకంత అవకాశం ఉంటే నీ దగ్గర అటువంటి జ్ఞానం ఉంటే తప్పకుండా వాళ్ళు కోరుకున్నది వాళ్లకు పనికొచ్చే విధంగా చెప్పవలసి ఉంటుందని ఆయనే పాపము మూడో అధ్యాయంలో జెప్పారు, ఏడో అధ్యాయంలో జెప్పారు, మొత్తం భగవద్గీత అంతా జెప్పారు. దాన్ని ఆయన ఆచరిస్తూ వస్తారు కాబట్టి. మన యుధిష్ఠిరుడిక్కడ అసలే ఏదో జిజ్ఞాస, ఆరురుక్ష, ముముక్ష ఇటువంటి వాటితో లేడు. ఆయన ఈయక్షతో ఉన్నాడు. ఈయక్షువై ఉన్నాడు. కాబట్టి ఆయనకి కర్మలే చూపించవలసి ఉన్నది. ఆయన కోరుకున్నదదే. అందుకని దాని గురించి ఆయన ఉపదేశం చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా చేస్తారు మన గురువుగారు? నేను అన్నీ చేస్తానని చెప్పారాయన. జ్ఞానులకు, జిజ్ఞాసులకు చేస్తాను. ఆర్తులకు, అర్ధార్థులకు చేస్తాను. ఆర్తులకు, అర్ధార్థులకు కూడా అంతే శ్రద్ధతో వాళ్ళకు అవసరమైన పద్ధతిలోనే ఏదో జిజ్ఞాసులకు, జ్ఞానులకు చేసినట్టు చేస్తాను ఉపదేశం అని చెప్పారు కాబట్టి. మనవాడు ఇక్కడ ధర్మరాజు, కృష్ణ వీళ్ళందరిని అడిగితే కొంతమంది నా సుహృత్తులు. నేను చేయగలనా లేదా అని దోషాలవన్నీ చూడకుండా ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూడకుండా చేసే అంటారు. ఏదో ప్రియం కోసం చూస్తారు. ఏదో వాళ్ళకేమో ప్రయోజనాలేమైనా ఉంటాయి. ఏంటంటే ఓ రకరకాలుగా ఉంటారు. నీకివన్నీ లేవు గాబట్టి నిన్నడుగుతున్నాను. నాకేది క్షేమకరమో అది నాకు చెప్పు. యథావత్ ఉన్నదున్నట్టు జెప్పు అని అడిగితే, చేసేయి నేనున్నాను. దాందేముంది? తప్పకుండా నీకంత అర్హత ఉంది. తప్పకుండా జేసేయి పర్వాలేదు అనలేదాయన. లేదా నువ్వక్కడ కూర్చో నీకు అభిషేకం చేస్తారు నువ్వయిపోతావు అని చెప్పలేదాయన. ఇంకిక్కడి నుంచి ఈ 12వ అధ్యాయంలో 68 శ్లోకాల్లో చెప్పారు. 68 శ్లోకాల్లో ఉపదేశం చేశారు. 68 శ్లోకాస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారాయన. ఎంత అందం అంటే, మనం ఇట్లాంటి భగవద్గీతలోనే చూస్తాము. భగవంతుడు గురువై జ్ఞానోపదేశాన్ని ఎవరికి? జిజ్ఞాసువులకు, జ్ఞానులకు చేసే ఉపదేశాన్ని వింటాం మనము. భగవద్గీత నిండా. అందులో కూడా ఉంటుంది కర్మణ్యేవ అధికారః తే అని. కానీ ఇక్కడ జ్ఞానంతో పాటు కర్మ కూడా జ్ఞానము, కర్మ అని 2 నిష్టలున్నాయి. ఆ 2 నా వల్లే ఇంతకుముందు చెప్పబడ్డాయని ఇంత కన్‌ఫ్యూజన్ లేదు. అసలు జ్ఞానంతోటి టచ్ లేదక్కడ. కంప్లీట్‌లీ కర్మ. ప్రపంచంలో నేను రాజసూయం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే పరంలో నాకు ఏదో ఇంద్రభోగాలొస్తాయి. అది నా ప్రోగ్రామ్ కృష్ణ. మార్గం జెప్పు అంటే, ఓహో! చెప్తాను పట్టు అని మొదలుపెట్టారాయన. గురువుగారు అసలు దేనికైనా తగి ఉన్నవారు. చూద్దాం పట్టండి. కృష్ణుల వారు ఏం చెప్తున్నారంటే, సర్వైః గుణైః మహారాజా రాజసూయం త్వం అర్హసి. జానతః తు ఏవ తే సర్వం కించిత్ వక్ష్యామి భారత. ఓ మహారాజా, ఓ భారత, ఓహో తప్పకుండా సర్వైః గుణైః అన్ని విధాలుగా గూడా రాజసూయం చెయ్యడానికి నువ్వు అర్హసి తగి ఉన్నవాడవు. తప్పకుండా చెయ్యొచ్చు. మిగిలిన వాళ్ళందరూ చేసేయి మేమున్నాం గదా! నీకెందుకు ఏం భయం లేదు అని చెప్పినట్టు గాదు. ఈయన యాక్చువల్‌గా సీరియస్‌గా చెప్తున్నారు. అవును చెయ్యి రాజా, ధర్మరాజా నువ్వు రాజసూయం చెయ్యడానికి అర్హత కలిగి ఉన్నవాడివే. తే నీకు సర్వము జానతః తు ఏవ నీకన్నీ తెలుసు. అయినా కూడా కించిత్ వక్ష్యామి నేను కూడా కొంచెం జెప్తాను విను. కొంచెం అంటే ఎంత 68 పద్యాలు జెప్పారాయన. నీకు తెలుసు అయినా గూడా నేను జెప్తున్నాను విను. తప్పకుండా చెయ్యొచ్చు. నీకా గుణాలున్నాయి నీలో. ఆ లక్షణాలు ఉన్నాయి. ఆ సమర్థత ఉన్నది. నువ్వు చెయ్యొచ్చు. నీకు అర్హత ఉన్నది. అయితే ఎట్లా చెయ్యాలి ఏమి అని చెప్తాను విను. నువ్వు ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమో తెలుసా ధర్మరాజా? రాజసూయం చెయ్యాలి అంటే
రాజులందరినీ జయించవలసి ఉంటుంది. అది రిక్వైర్మెంట్. నువ్వు గ్రాడ్యుయేషన్ చేసుకోవాలి అంటే ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవ్వవలసి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఏదున్నదో నువ్వు ఏ మాస్టర్స్‌లోనో, అండర్ గ్రాడ్‌లోనో ఎందులో జాయిన్ అయ్యావో అందులో ఎన్ని క్రెడిట్స్ ఉంటాయో అన్ని క్రెడిట్స్, అన్ని కోర్స్ క్రెడిట్స్ నువ్వు పాస్ అవ్వవలసిందే. అన్ని క్లాస్‌లు అటెండ్ అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అవ్వాలి. అప్పుడు గ్రాడ్యుయేట్ అవుతావు. అట్లానే రాజసూయానికి ఉన్న రిక్వైర్మెంట్ ఏమంటే రాజులందరినీ గెలవవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు రాజసూయం చేద్దామని బయలుదేరితే రాజులెవరెవరు, ఎక్కడెక్కడున్నారు, వాళ్ళ బలాబలాలేమి, వాళ్ళు నీకు సపోర్ట్‌గా ఉన్నారా? నీకు వ్యతిరేకంగా ఉంటారా? నిన్ను అనుసరించే వాళ్ళతోటి మనకు ప్రాబ్లమ్ లేదు గానీ, నువ్వంటే పడని వాళ్ళెవరైనా ఉంటే, లేదా జనరల్‌గా మిగిలిన రాజులతో గొడవలు పెట్టుకునే వాళ్ళుంటే, వాళ్ళెవరు అని ఐడెంటిఫై చేసి, వాళ్ళని గెలిచే మార్గమేమి అని కూడా నువ్వు చూడవలసి ఉంటుంది. ఆ తర్వాత ఒక పద్ధతి ప్రకారం రాజులందరినీ గెలిస్తేనే నువ్వు రాజసూయం చెయ్యొచ్చు. కాబట్టి అసలు రాజులెంతమంది? ఎక్కడెక్కడున్నారు? ఏమి కథ అని చూసుకోవాలి గదా! ముందు ఇక్కడి నుంచి నేను చెప్తాను విను. నీకు తెలీదని గాదు. ఇప్పుడు ఇంకెక్కడి నుంచి చెప్తారు గురుగారు? ఏదైనా అడిగితే కొంచెం చెప్పరాయన. ఎవరో జిజ్ఞాసులో, జ్ఞానులో వచ్చి గురువుగారు ఆత్మోపదేశం చెయ్యండి అంటే, అనగనగా అప్పుడేం జరిగిందంటే, అంత గాఢాంధకారంలో ఉండేది. అప్పుడు అందులో నుంచి ఒక హిరణ్మయమైన అండము ఉద్భవించిందని ఎట్లా మొదలుపెడతారో, ఇక్కడిని ఇక్కడ నేనేదో రాజసూయం చేసుకుందామనుకుంటున్నాను. దానివల్ల నాకు స్వర్గభోగాలొస్తాయట తర్వాత ప్రీత్యా. అందుకని చెప్పు అంటే, అనగనగా అప్పుడేం జరిగిందంటే అని ఇంకప్పటి నుంచి మొదలుపెట్టారు. ఆయన ఎక్కడ కొంచెం చెప్పరాయన. కొంచెము అప్పటికప్పుడు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్పరాయన. కూలంకషం అంటే ఎట్లా? ఏదో నది ఉందనుకోండి. దానికి అటు ఇటు 2 కూలాలుంటాయి. ఒడ్లు, గట్లు. వాటిని కషము ఒరుసుకునేటంటే అంత కంప్లీట్‌గా అని అర్థం. అంత మామూలు కూలంకషం ఎందుకు? అభ్రంకషంగా ఆకాశాన్ని ఇప్పుడు భూమి దగ్గర నుంచి ఆకాశాన్ని తాకేంత వరకు మధ్యలో ఏది వదిలిపెట్టకుండా అంత కంప్లీట్‌గా ఉంటుంది గురువుగారి ప్రవచనం. అటు జ్ఞానమైనా సరే, ఇటు కర్మైనా సరే. ఆయనేం జెప్తున్నారు, ఇంక విను ధర్మరాజా. కొంచెం జెప్తాను మొత్తం గాదు. కొంచెం జెప్తానని మొదలుపెట్టారు. 68 పద్యాలు. జామదగ్న్యేన రామేణ క్షత్రం యత్ అవశేషితం తస్మాత్ అవరజం లోకే యత్ ఇదం క్షత్రసంజ్ఞితం కృతః అయం కులసంకల్పః క్షత్రియైః వసుధాధిపా నిదేశవాగ్భిః తత్తేహ విదితం భరతర్షభ. అనగనగనగనగా ఒకానొక సమయంలో ఎప్పుడో జామదగ్న్య రాముడనున్నాడు. ఈయనకు ఇంకొక పేరు పరశురాముడు. జమదగ్నుడు అన్న మహర్షి యొక్క పుత్రుడు. కాబట్టి ఆయన పేరు జామదగ్నుడు. ఎందుకు అంటే అదే సమయంలో దశరథ రాముడు గూడా ఉన్నాడు గాబట్టి, ఆయనను దాశరథి రాముడు, ఈయనను జామదగ్న్య రాముడు అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఈ జామదగ్న్య రాముడే పరశువుని గండ్రగొడ్డల్ని బెట్టుకుని వెళ్ళి, క్షత్రియులనందరిని 21 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ జేస్తూ అందరిని ఆయన సంహరిస్తూ వచ్చాడు గాబట్టి, ఆ పరశువుని పెట్టుకొని తిరిగినందుకు ఆయన పేరు పరశురాముడు. ఇప్పుడు ఆయనేం జేశాడంటే, ఆయన చేత ఈ క్షత్రము అంటే క్షత్రియ కులాలు, వంశాలు మొత్తం అన్నీ ఎన్నున్నాయో, అవి పోయినవన్నీ పోగా, యత్ అవశేషితం ఏది అక్కడ ఇక్కడ బతికి బయటపడ్డదో, వాళ్ళందరూ గూడా తస్మాత్ అవరజం లోకే ఇంక వాళ్ళు ఈ లోకంలో ఏం చేశారంటే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అవరజం. అప్పుడెప్పుడో మన పరశురాముడు అందరినీ క్షత్రియుల్ని సంహరిస్తూ వెళ్ళగా ఇంకా ఆయన వదిలిపెట్టిన వాళ్ళెవరైనా అక్కడక్కడ ఆయన చూసుకోకనో, వాళ్ళ అదృష్టం బాగుండో బయటపడ్డ వాళ్ళెవరున్నారో, ఇంక అక్కడి నుంచి మిగిలిన క్షత్రియులు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రాజులందరూ ఇంకా మిగిలిపోయిన వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆ సంతానమంతా వచ్చింది. ఇంకా మిగిలిపోయిన రాజులేం జేశారంటే, "ఓ వసుధాధిపా, ఆ క్షత్రియుల చేత ఒక కుల సంకల్పము అయం కృతః" వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. మళ్ళీ మొత్తము కులక్షయం అయిపోకుండా, క్షత్రకులమంతా నశించిపోకుండా వాళ్ళేం చేశారంటే, వాళ్ళలో వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. నిదేశ వాగ్భిః కొన్ని నిర్దేశాలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్నారు. ఏవి అంటే,
ఆ కుల సంకల్పాలంటే ఏమి? డైనాస్టీస్. కులం అంటే డైనాస్టీ అనుకోండి. రాజకులాలు అంటే మోనార్కీస్ అట్లా ఉంటాయి గదా! డైనాస్టీస్. అవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎట్లా సంక్రమిస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజునవుతే, నేను పలాని దేశానికి రాజునవుతే, నా తర్వాత నా కొడుకు రాజు. వాడి తర్వాత వాడి కొడుకు రాజు. అట్లా ఉంటారు. అంటే వంశపారంపర్యంగా ఆ రాజ్యం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎట్లా సంక్రమిస్తుంది. ఉత్తరాధికారులెవరు? ఉత్తరాధికారులని తెలుగులో అనేదాన్ని ఇంగ్లీష్‌లో హెయిర్ అపారెంట్ అని పిలుస్తారు. ఎవరు హెయిర్ అపారెంట్ అంటే ఈ రాజు ఇప్పుడు రూలింగ్ రాజు, ఇప్పుడు రాజ్యపాలన చేస్తున్న రాజు మరణిస్తే వెంటనే రాజయ్యేదెవరు అని ఆటోమేటిక్‌గా ఆల్రెడీ నిర్ణయించి ఉంటుంది. ఈయన ఒకవేళ వెళ్ళిపోగానే ఆయన అవుతాడు వెంటనే. లేదా ఈయన ఇంక చాలులే అనుకుంటే ఆయన అవుతాడు వెంటనే. అట్లా కాక ఒకవేళ ఆ హెయిర్ అపారెంట్‌కి కూడా అంటే యువరాజు అని పిలుస్తారు లేదా ఉత్తరాధికారి. దశరథుడికి ఉత్తరాధికారి మన రామచంద్రమూర్తి. అయితే రామచంద్రమూర్తికి పిల్లలు పుడితే వాళ్ళు వాళ్ళలో మళ్ళీ జ్యేష్ఠ పుత్రుడు ఉత్తరాధికారి అయ్యేవాడు. దశరథుడికి నలుగురు కొడుకులుంటే, ముందు ఫస్ట్ ఉత్తరాధికారి హెయిర్ అపారెంట్ రాముడైనా గూడా, తర్వాత హెయిర్ మన భరతుడు, ఆ తర్వాత ఇంకెవరో అవ్వడానికి అవకాశం లేదు వాళ్ళ వంశాచారాన్ని బట్టి. అందుకనే వాళ్ళందరూ చాలా డిస్కషన్స్ చేసుకోవాల్సొచ్చింది అయోధ్యకాండలో. ఎందుకు అంటే ఇదిగో కుల సంకల్పాలుంటాయి. వాళ్ళ కులాల్లో, రాజకులాల్లో ఈ వారసత్వం గురించి రాసుకునే కొన్ని కట్టుబాట్లుంటాయి. వాళ్ళు తప్పకుండా ఆ నిదేశాన్ని, ఆదేశాన్ని కొన్ని రాసుకున్న పద్ధతులను పాటిస్తారు. ఒక్కొక్కసారి ఆ రాజుకి కొడుకులు లేకపోతే, కూతుర్లే ఉంటే, అప్పుడు ఆ కూతుర్లు ఒకవేళ రాజ్యాన్ని పాలన చేస్తారా రాణులుగా? లేదా వాళ్ళెవరైనా పెళ్లి చేసుకుంటే ఆమె భర్త పాలన చేస్తాడా? లేదా అసల రాజుకి పిల్లలే లేకపోతే నెక్స్ట్ హెయిర్ అపారెంట్ ఎవరైతారు? ఇవంతా చాలా రూల్సుంటాయి. అట్లా అవన్నీ రాసుకున్నారు. అవన్నీ నీకు తెలుసు గదా! ఓ భరతర్షభ, ధర్మరాజా! ఎందుకంటే తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు, కొడుకుల నుంచి వాళ్ళ కొడుకులకు రావచ్చు. లేదా కూతుర్లకు కూడా రావచ్చు. లేకపోతే తమ్ముళ్ళకి రావచ్చు. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కులాచారాల్ని బట్టి. కొన్ని రాజకులాల్లో ఒక రాజున్నాడు. ఆయనకి ఇద్దరు, ముగ్గురు, నలుగురు కొడుకులున్నారంటే, ఆ ఉన్న రాజ్యాన్ని నలుగురికి తలా ఇంత పంచి ఇవ్వచ్చు. లేదా ఒకవేళ ఒక రాజుకి ముగ్గురు, నలుగురు కొడుకులున్నారు. పెద్ద కొడుకునాయన హెయిర్ అపారెంట్‌గా ఉత్తరాధికారిగా నిర్ణయించినా కూడా, ఆ రాజు వెళ్ళిపోతే, ఈ ఉత్తరాధికారి నెక్స్ట్ అధికారి అవుతాడు గదా! ఆ రాజ్యం ఆయనకొస్తే, ఆయన కావాలంటే తన తమ్ముళ్ళకి ఆ రాజ్యాన్ని పంచి ఇవ్వచ్చు. అట్లా ఏమైనా రూల్స్ ఉంటాయి. అన్నీ రాసుకున్నారు నీకు తెలుసు గదా! ఇప్పుడు ఈ మన పరశురాముడి చేతిలో చనిపోయిన వాళ్ళు పోగా బతికి బయటపడ్డ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వంశాలు కొన్నున్నాయి. అవేమి అంటే, ఐలస్య ఇక్ష్వాకు వంశస్య ప్రకృతిం పరిచక్షతే. రాజానః శ్రేణిబద్ధాః చ తతః అన్యే క్షత్రియాః భువి. ఐలుడు అని ఒకాయన, ఇక్ష్వాకు అని ఒకాయన, ఇద్దరు రాజులు. ఆ ఇద్దరు రాజుల నుంచి ప్రకృతి అంటే వాళ్ళ సంతానము. రాజవంశీయులందరూ వచ్చారని చెప్తూ ఉంటారు. రాజులందరూ గూడా ఇంకా శ్రేణిబద్ధాః అంటే ఆ రాజశ్రేణి. ఆ రాజవంశీయులు వాళ్ళందరూ అదే వరుస ప్రకారము ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు ఆ రాజ్యం పైన హక్కుంటుంది. వారసులుగా, దాయాదులుగా వస్తారు ఉత్తరాధికారులుగా. తతహ ఇంకా అట్లానే అన్యే క్షత్రియాః భువి మిగిలిన వాళ్ళందరూ అక్కడి నుంచే వచ్చారని చెప్తారు. ఐలవంశ్యాః తు యే రాజన్ తథా ఏవ ఇక్ష్వాకవః నృపాః తాని చ ఏకశతం విద్ధి కులాని భరతర్షభ. ఓ ధర్మరాజా ఈ ఐలుడు ఆ ఇక్ష్వాకుడు అని ఇద్దరున్నారు ప్రధానంగా. అక్కడి నుంచే మిగిలిన రాజవంశీయులందరూ వచ్చారని చెప్తూ ఉన్నాం గదా! అటువంటివి మొత్తం కలిపి ఒక ఏకశతం, ఒక 101 101 రాజ వంశాలున్నాయి ఇప్పటికి. అప్పుడు మొత్తం మన పరశురాముడు అందరిని నిర్మూలించిన తర్వాత అక్కడక్కడ బతికి బయటపడ్డ వాళ్ళలో ఇద్దరు ప్రధానంగా ఉన్నారు. ఐలుడు, ఇక్ష్వాకుడు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇంక చాలా ఇట్లానే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆస్తులు పంచుకుని అట్లా అయిపోయిన వాళ్ళు, పక్కకెళ్ళిన వాళ్ళు, డైరెక్ట్‌గా వస్తున్న వాళ్ళు అందరిని కలుపుకొని ఒక 101 రాజకులాలున్నాయి ఇప్పటికి. కరెంట్‌లీ రైట్ నౌ. యయాతే హేతు ఏవ భోజానాం విస్తరః అతిగుణః మహాన్ భజతే చ మహారాజ విస్తరః సహ చతుర్దిశం తేషాం తథైవ తాం లక్ష్మీం సర్వక్షత్రం ఉపాసతే. యయాతి భోజులు ఈ భోజులలో నుంచే వచ్చాడు యయాతి. వీళ్ళందరూ ఎన్నో రెట్లు
విస్తరిస్తూ వెళ్ళిపోయారు గొప్పగా. ఓ మహారాజా! వాళ్ళు 4 దిక్కుల్లో అట్లా వాళ్ళ రాజవంశాలు, రాజకుటుంబీకులు వృద్ధి చెందుతూ ఉంటే, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళని చేరుతూ ఉన్నారు. తేషాం ఆ రాజవంశీయులెవరున్నారో భోజులు వాళ్ళు, వాళ్ళను వాళ్ళ లక్ష్మిని, ఐశ్వర్యాన్ని మిగిలిన క్షత్రియులందరూ ఉపాసతే గొప్పగా గౌరవిస్తూ ఉన్నారు. సహ అవనీం మధ్యమాం భుంక్త్వా మిథోభేదేషు అమన్యత చతుర్యుః తు అపరః రాజా యస్మిన్ ఏకశతః అభవత్ సహ సామ్రాజ్యం జరాసంధః ప్రాప్తః భవతి యోనితః. ఈ రకంగా ఉండగా వాళ్ళసలు కట్టుబాట్లు పెట్టుకున్నారు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని, నిదేశాలు పెట్టుకుని, వాటిని అనుసరిస్తూ ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాజ్యాల్ని వాళ్ళు పాలిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే ఒకానొక సమయంలో ఈయనున్నాడు చతుర్యుహు అని ఒక రాజు. ఆయన సహా మధ్యమాం అవనీం భుంక్త్వా సెంట్రల్ ప్రావిన్సెస్ మొత్తం ఆయన పాలన చేస్తూ ఉన్నాడు. మధ్య భూభాగాలన్నింటికి ఆయన రాజు. ఆయన ఏం చేశాడంటే 2 రకాలుగా మొత్తం భూమిని మనము మన అధికారంలోకి తెచ్చుకోవచ్చు. ఒకటేమి అంటే అందరిని కలుపుకుంటూ వెళ్ళిపోవచ్చు. రెండోదేమి అంటే విడగొట్టి వాళ్ళకు వీళ్ళకు గొడవలు పెట్టి ఆ రకంగా కూడా మన రాజ్యాన్ని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు, ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఈయన రెండో మెథడ్ పెట్టుకున్నాడు మన చతుర్యుహు. మిథో భేదేషు ఒకళ్ళకొకళ్ళకు ఆ రాజుల్లో వాళ్ళలో వాళ్ళకు గొడవలన్నీ బెట్టి, ఆ గొడవలతో వాళ్ళు వాళ్ళ రాజ్యాలు వదిలిపెట్టి పోవడమో, ఒకళ్ళనొకళ్ళు ఓడించుకోవడమో అవన్నీ చేస్తుంటే, ఈయన ఆ విధంగా అక్కడి నుంచి ఆయన రాజ్యాన్ని ఎక్స్‌పాండ్ చేస్తూ వెళ్ళాడు. ఈయన కూడా ఈ చతుర్యుహు అన్న రాజు గూడా ఆ 101 వంశస్థులని చెప్పుకున్నాం గదా! రాజకులాలు అందులో ఇదొకటి. వీళ్ళదొకటి. సరే ఇంతకీ ఈ చతుర్యుహు అన్న ఈ రాజు దగ్గర నుంచే ఆ సామ్రాజ్యాన్ని జరాసంధుడు అని వాళ్ళ రాజకులంలో నుంచి వచ్చిన యోనితః వారసత్వంగా అక్కడి నుంచే వచ్చిన వాడు ఒకడున్నాడు. వంశపారంపర్యంగా ఆ రాజ్యాన్ని పొందాడాయన. ఆయన హక్కు దానికి. ఆయన హక్కుదారుడు. ఆయనకొచ్చింది ఆ రాజ్యం. ఇంతకీ ఆ జరాసంధుడున్నాడు. తం సహ రాజా మహాప్రాజ్ఞ సంసృత్య కిల సర్వశః రాజన్ సేనాపతిః జాతః శిశుపాలః ప్రతాపవాన్ తమ్యేవ చ మహారాజా శిష్యవత్ సముపస్థితః. ఇప్పుడు ఈ జరాసంధుడున్నాడు గదా! ఓ మహాప్రాజ్ఞ ధర్మరాజా! ఈ రాజు అన్ని చుట్టుపక్కల రాజ్యాల్ని ఆక్యుపై చేసుకొని రాజుగా ఉంటూ ఉన్నాడు సర్వశః. అయితే ఒక ప్రతాపం కలిగిన వాడు శిశుపాలుడని ఒకాయనున్నాడు. ఆయనేం చేశాడంటే, ఈ రాజుని సంసృత్య చేరాడు. మన జరాసంధుడిని శిశుపాలుడు ఆశ్రయించాడు. ముందు శిష్యుడిలాగా ఆయన దగ్గర చేరాడు. తర్వాత ఆయనకు సేనాపతి గూడా అయ్యాడు. ఇప్పుడు మన జరాసంధుడు శిశుపాలుడికి మెంటోర్. మన శిశుపాలుడు జరాసంధుడి మెంటీ. ఆ విధంగా మెంటోర్‌షిప్ కూడా ఉన్నది ఒకటి. ఏ విధంగా రాజ్యపాలన చేయాలి, ఏమి అవన్నీ, యుద్ధాలెట్లా చేయాలి అవన్నీ నేర్పిస్తూ ఉన్నాడు జరాసంధుడు శిశుపాలుడికి. పైగా శిశుపాలుడు జరాసంధుడికి సేనాపతిగా కూడా ఉన్నాడు. ఇంతకది విషయం. కాక వక్రః కరుషాధిపతిః మాయాయోధి మహాబలః అపరౌ చ మహావీర్యౌ మహాత్మానౌ సమాశ్రితౌ జరాసంధం మహావీర్యం తౌ హంస డిభకౌ ఉభౌ దంతవక్రః కరుషః చ కలభః మేఘవాహనః మూర్ధ్నా దివ్యం మణిం బిభ్రత్యం తం భూతమణిం విదుః మురం చ నరకం చ ఏవ శాస్తియః యవనాధిపౌ అపర్యంత బలః రాజా ప్రతీచ్యాం వరుణః యథా భగదత్తః మహారాజా వృద్ధః తవ పితుః సఖా. ఇప్పుడు మన జరాసంధుడు ఉన్నాడు గదా! ఒకళ్ళతో ఒకళ్ళకు గొడవలు బెట్టి, ఆ రకంగా చుట్టుపక్కల రాజ్యాలన్నిటిని ఆక్రమించుకొని ఏంటో చేస్తూ ఉన్నాడు. వాళ్ళ వంశమంతా అట్లానే ఉంటారు. వాళ్ళ దగ్గర ఈ శిశుపాలుడు ఒకాయనొచ్చి చేరాడు. ఇప్పుడు సేనాపతి అయ్యాడు గదా! కాక వక్రుడని ఒకాయన కరుష అధిపతి ఆయన. కరుషం అన్న రాజ్యానికి రాజు ఈ వక్రుడు. ఆ కరుషులకు రాజు. ఆ తర్వాత ఈయన ఈ వక్రుడు ఎటువంటి వాడు మాయా
యుద్ధాలన్నీ చేయగలడు. ఎన్నో రకాల మాయోపాయాలన్నీ పన్ని, రకరకాల మాయలతో, కుతంత్రాలతో యుద్ధాలన్నీ చేసి గెలవగలడు. గొప్ప బలవంతుడాయన. ఈ వక్రుడు కాక, అపరో మహావీర్యో ఇంక ఇద్దరు మహాత్ములున్నారు. జరాసంధుణ్ణి ఒక హంసుడు, ఒక డిబకుడు అని వాళ్ళిద్దరు ఆ మహావీరులు గూడా చేరారు. ఎంతమందున్నారిప్పుడు జరాసంధుడి దగ్గర? జరాసంధుడు, ఆయన దగ్గర ఒక శిశుపాలుడన్న సేనాపతి, కాక వక్రుడు అని ఒక మహాబలం కలిగిన వాడు. మాయా యుద్ధాలన్నీ, దొంగచాటు యుద్ధాలన్నీ చేయగలిగిన వాడు. కాక వీళ్ళిద్దరు హంసుడు, డిబకుడని. వీళ్ళందరూ జరాసంధుడితో పాటున్నారు. అంతవరకే కాదు, దంతవక్తుడు, కరుషుడు, ఇంకొక కరుషుడిన. కలబుడు, మేఘవాహనుడు. మేఘవాహనుడు, కలబుడు, కరుషుడు, దంతవక్తుడు, హంసుడు, డిబకుడు, మన శిశుపాలుడు, వక్రుడు వీళ్ళందరూ జరాసంధుడి దగ్గరున్నారు. చూసుకుంటున్నావా పేర్లన్నీ? ఎందుకంటే నువ్వు యుద్ధం చేసి గెలవవలసింది వీళ్ళందరిని మరి. కాక మనకు కూడా అసలు ఏమీ సపోర్ట్ లేదా అంటే ఉన్నారు. మరి తలపైన ఒక దివ్యమైన మణిని ధరించిన వాడని చెప్తారు. ఒకాయనని, ఒక భూతమణిని తలలో ధరించి ఉన్నాడని, దివ్యమైన మణితో ఉంటారని ఒకాయన చెప్తారు. ఆయన పేరు భగదత్తుడు. ఓ మహారాజా! ఈ భగదత్తుడు ఎటువంటి వాడంటే, మురుడు, నరకుడు అన్న వాళ్ళని కూడా, వాళ్ళు యవనులు. యవనుల నుంచి వచ్చిన రాజులు మురుడు, నరకుడని. వాళ్ళని కూడా శాసించేవాడు. వాళ్ళని గూడా నిగ్రహిస్తాడిన. కంట్రోల్‌లో పెట్టినవాడు. అపర్యంత బలహ, అసలు చాలా గొప్ప బలం కలిగిన వాడు. ఈయన ప్రతీచ్యాం అంటే పడమర దిక్కు, పశ్చిమం దిక్కు సైడు ఆయన ఏదో వరుణుడిలాగా పాలిస్తూ ఉంటాడు. గొప్ప బలవంతుడు. ఆ సైడ్ మొత్తం కంట్రోల్ ఆయనకే ఉంది. ఎటు సైడు? మన భూభాగంలో వెస్టర్న్ సైడ్, వెస్టర్న్ ఘాట్స్ అని అన్ని చెప్తారు గదా! అటు సైడ్ మొత్తం భూభాగాలు ఆయన పట్టులో ఉన్నాయి. మన భగదత్తుడి పట్టులో ఉన్నాయి. ఆయన వృద్ధుడిప్పుడు. అయితే తవ పితుః సఖ, మీ నాన్నగారు పాండురాజుకి చాలా గొప్ప స్నేహితుడు, సన్నిహితుడు. కాబట్టి ఆయన మన వైపు ఉంటాడు. ఈ జరాసంధుడు, మిగిలిన వాళ్ళందరూ మనకు శత్రువులు. ఎందుకంటే మనతో యుద్ధం చేస్తారు. వాళ్ళంత తొందరగా లొంగరు. మనల్ని సామ్రాట్‌గా వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వీళ్ళ మీద మనం ఫోకస్ చేయాలి. ప్రాబబ్లీ ఈ భగదత్తుడు మీ నాన్న ఫ్రెండ్ గాబట్టి మన వైపు ఉండొచ్చు పెద్దవాడు. సహ ఆయన వాచా ప్రణతః తస్య కర్మణా చ ఏవ భారత స్నేహబద్ధః తు పితృవత్ మనసా భక్తిమాన్ త్వయి. సహ ఆయన వాచా కర్మణా చ ఏవ, ఆయన యొక్క వాక్కులతో, కర్మలతో ఇప్పుడు ప్రణతః కొంచెము నెమ్మదించి ఉన్నాడు. మనసా త్వయి, నీ పట్ల భక్తి కలిగినవాడు. అంటే నీ పైన ప్రేమానురాగాలు కలిగినవాడు. భక్తి అంటే భక్తమై, తగులుకుని సక్తమై ఉండడము. నీ వైపు మొగ్గు చూపుతాడు. మీ నాన్న స్నేహితుడు కాబట్టి. నిన్ను కూడా ఆయన స్నేహబద్ధః, నీ పట్ల పుత్రవాత్సల్యంతో ఉంటాడు, పితృవత్. కాబట్టి ఈ భగదత్తుడు ఆయన పాలిస్తున్న రాజ్యాలు, ఆయనకు సపోర్ట్‌గా ఉన్న రాజులందరూ మన వైపు ఉంటారు. కాబట్టి అదొక విషయము. అది చూసుకో నువ్వు. ఇంకా ప్రతీచ్యాం దక్షిణం చాంతం పృథివ్యాః పాతి యః నృపః మాతులః భవతః శూరః పురుజిత్ కుంతివర్ధనః సహ తే సన్నతిమాన్ ఏకః స్నేహతః శత్రుతాపనః. ప్రతీచి అంటే మన పశ్చిమం దిక్కు, వెస్ట్ సైడే మన భగదత్తుడు ఉంటాడు. ఈ వెస్ట్‌కి, దక్షిణం అంటే సౌత్‌కి, సౌత్ వెస్ట్ సైడ్ అంతా భూభాగాలు నీ మాతులుడు అంటే నీ మేనమామ శూరసేనుడి ఆధీనంలో ఉంటాయి. శూరసేనుడు, అట్లనే పురుజిత్, కుంతివర్ధనుడు వీళ్ళందరూ అటువైపున్న రాజులు, వాళ్ళందరూ గూడా నీ వైపు ఉంటారు. అటు సైడ్ కూడా నువ్వు చూసి, ఈయన కూడా మన పురుజిత్ ఎవరున్నారో నీ మాతృడు, ఆయన గొప్ప శూరుడు. ఆయన ఏకః, ఆయన మాత్రం తప్పకుండా, అనుమానం లేకుండా స్నేహతః ప్రేమతో, అసలైన శత్రుతాపనః శత్రువుల్ని తప్పింపచేసేవాడు. కానీ నీ పట్ల స్నేహంతో ఉంటాడు. నీ పట్ల ఆయన సన్నతిమాన్, నీకు సన్నిహితుడుగా ఉంటాడు. కాబట్టి ఈయనతోటి కూడా మనకి పురుచిత్తుతోటి కూడా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. జరాసంధం గతః తు ఏవం పురా యః న మయా హతః
పురుషోత్తమవిజ్ఞాతః యః సౌ చేదిషు దుర్మతిః ఆత్మానం ప్రతిజానాతి లోకే అస్మిన్ పురుషోత్తమం ఆదత్తే సతతం మోహాత్ యః సః చిహ్నం చ మామకం వంగపుండ్ర కిరాతేషు రాజా బలసమన్వితః పౌండ్రకః వాసుదేవ ఇతి యః అసౌ లోకేషు విస్తృతః. ఇప్పుడు ఈయనొకాయనున్నాడు. జరాసంధుడి దగ్గర పైన చెప్పిన వాళ్ళు గాక ఇంకొకాయన ఎవరైతే మయా పురాణహతః అది ఎప్పుడో నా చేతిలో చచ్చిపోయేవాడు, చావకుండా బతికిపోయాడు ఒకడున్నాడు. వాడెట్లా ఉంటాడంటే అందరూ వాడిని ఆ చేది రాజును పురుషోత్తముడని పిలుస్తూ ఉంటారు. వాడు దుర్బుద్ధి అంతా ఇంత కాదు. ఇంక వాడు నిజంగానే నేను పురుషోత్తముడిని అనుకోనే మోహంతో వాడేదో వంగులకు, పుండ్రులకు, కిరాతులకు రాజుగారు. ఇంకా పుండ్రులకు రాజు కాబట్టి పౌండ్రక వాసుదేవుడని పేరు పెట్టుకొని నేను గూడా వాసుదేవుడిని, నేను గూడా పురుషోత్తముడిని అనుకుంటూ నాకే ఉన్నాయో చిహ్నాలు ఏదో చక్రము మొదలైనవి. వాటిని పెట్టుకుని వాడు తిరుగుతూ ఉంటాడు ఈ లోకంలో. అదిగో వాడొకడున్నాడు. ఈ పౌండ్రక వాసుదేవుడు గూడా జరాసంధుడి దగ్గరుంటాడు. వీడు ఒక పెద్ద దుర్మతి వాడు. వాడు గొప్ప మోహంతో ఉంటాడు. గొప్ప బలం వాడికి. కాబట్టి వాడిని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. వాడిని కూడా లొంగదీయవలసి ఉంటుంది మనము. ఇంతకుముందు ఒకానొక టైంలో నేను చంపేయవలసింది వాడిని వదిలిపెట్టేసాను. వాడొకడున్నాడు. కాబట్టి వాడి సంగతి కూడా ఆలోచన చెయ్యాలి మనము. కాక చతుర్యుః సహ మహారాజా భోజః ఇంద్రసఖః బలి విద్యాబలాత్ యః వ్యజయత్ పాండ్య క్రధక కైసికాన్ భ్రాతా యస్య ఆహృతిః శూరః జామదగ్న్య సమః యుధి సహ భక్తః మాగధం రాజా భీష్మకః పరవీరః. ఈ భీష్మకుడని ఇంకోడున్నాడు. ఎవరు? ఈ చతుర్యు తెలుసు కదా, మన జరాసంధుడి కన్నా పూర్వీకుడు. ఆ చతుర్యు దగ్గర నుంచే ఈ జరాసంధుడు వచ్చాడు. ఇదిగో ఇక్కడి నుంచి వచ్చిన వాడే ఇంకోడున్నాడు భీష్మకుడని. ఈయన మాగధరాజు. ఆ భోజుల్లో నుంచి వచ్చాడు. ఇంద్రుడికి స్నేహితుడని చెప్పుకుంటూ ఉంటాడు. గొప్ప బలవంతుడు. ఈయన విద్యాబలంతో అంటే ఉపాసన బలంతో ఏదో పాండ్యులను, క్రధకులను, కైసికులను వాళ్ళను వీళ్లను ఓడించాడు. ఈయనకు ఆహృతి అని ఒక సోదరుడున్నాడు. ఈయనను కూడా మనం ఒక చూపు చూడవలసి ఉంటుంది. మనం ఒకవేళ రాజసూయం చేయాలంటే మరి మన చతుర్యు వంశం నుంచి వచ్చిన వాళ్ళందరూ మనకు శత్రువులే టెక్నికలీ. ఆ జరాసంధుడిని అనుసరించిన వాళ్ళని, ఆ వంశంలో నుంచి వచ్చిన వాళ్ళని చూసుకోవాలి మనము. ఈ భీష్మకుడు ఎవరున్నాడో, ఈ భీష్మకుడికి ఇంకొక భ్రాత కూడా ఉన్నాడు, సోదరుడు ఆహృతి అని. ఈయన కూడా అట్లాంటి వాడు. గొప్ప శూరుడు మళ్ళీ. ఏదో పరశురాముడంత పరాక్రమం ఉన్నది ఆయనకి యుద్ధంలో. పరశురాముడికి సమానం ఆయన. మాగధ రాజులకు ఆయన భక్తుడు. ఆయన భక్తుడు అంటే తగులుకుని ఉంటాడు. బాగా గొప్ప సన్నిహితుడు అని అర్థం. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే ధర్మరాజా, ప్రియాణి ఆచరతః ప్రహ్వాన్ సదా సంబంధినః సతః భజతః న భజతి అస్మాన్ అప్రియేషు వ్యవస్థితః. మేము ఎప్పుడూ ఈ భీష్మ వీళ్ళందరికీ ఇప్పుడు భోజులకి వాళ్ళందరికీ మాకు సంబంధం ఉంది. నీకు తెలుసు కదా, మేము బంధువులము ఒకళ్ళతోటి ఒకళ్ళం. ఇప్పుడు ఈ మనవాడు భీష్మకుడు మాకు సంబంధీకుడు, మావాడే. మేము ఎప్పుడు ప్రియమే ఆచరిస్తూ ఉంటాము. ఆయన కోసము ఆయన సంతోషించే విధంగానే మేము ప్రవర్తిస్తాము. కానీ ఆయన మాత్రము అస్మాన్ మా పట్ల అప్రియమే చేస్తూ ఉంటాడు. మనవాడు కదా అని మేము వాళ్ళ పట్ల ప్రేమతోటే ఉంటాం, మన బంధువులు కదా అని. కానీ అదిగో ఆయన మాత్రము మా పట్ల చాలా అప్రియంగా ఉంటాడు. మాకిష్టం లేని పనులన్నీ చేస్తుంటే మమ్మల్ని ఎంత ఏడిపించుకుని తిన్నాడో. మనవాడు ఈ భీష్మకుడు. న కులం న బలం రాజన్ అభిజానన్ తథా ఆత్మనః పశ్యమానః యశః దీప్తం జరాసంధం ఉపాశ్రితః. పోయి పోయి ఆ జరాసంధుడి దగ్గర చేరాడు. తన బలమేమి, తన కులమేమి అవన్నీ చూసుకునేది లేదు. ఆ జరాసంధుడు ఇంకా గొప్ప యశస్సుతో ఉన్నాడు. అందరినీ జయిస్తూ పోతూ ఉన్నాడని చూసుకుని అటువంటి వాడి సైడ్ ఉంటే నాకు చాలా బాగుంటుందని అటు పోయి చేరాడు ఇటు సైడ్ మనవాడు.
మేము మనవాడు కదా అని ఎంత ప్రేమగా ఉన్నా గూడా పట్టించుకోడు మమ్మల్ని. చాలా బాధ పెడుతూ ఉంటాడు. ఉదీచ్య భోజాః చ తథా కులాని అష్టాదశ విభో జరాసంధ భయాత్యేవ ప్రతీచీం దిశమాశ్రితాః. శూరసేనాः భద్రకారాः బోధాः శల్వాः పటచ్చరాः సుస్తరాः च सुकुट्टाः च कुण्डिन्दाः कुन्तिभिः सह साल्वेयानां च राजानः सोदर्यानुचरैः सह दक्षिणाः ये च पाञ्चालाः पूर्वाः कुन्तिशुक्कोसलाः तथा उत्तरां दिशं चापि परित्यज्य भयार्दिताः मत्स्याः सन्न्यस्तपादाः च दक्षिणां दिशमाश्रिताः. ఇంక ఒకళ్ళు ఇద్దరు గాదు ధర్మరాజా. ఉదీచి దిక్కు నుంచి, ఉత్తరం దిక్కు నుంచి, నార్త్ సైడ్ నుంచి ఉన్న ఈ 18 కులాలేవి ఉన్నాయో వాళ్ళందరూ గూడా జరాసంధుడి భయానికి తట్టుకోలేక అందరూ ప్రతీచి అంటే పడమర దిక్కుకు పారిపోయారు. ఉత్తరం నుంచి ఇటు సైడ్ వీడు అఘాయిత్యాలు మేము తట్టుకోలేక చాలా మంది అటునుంచే ఉత్తరం నుంచి పడమరకు పారిపోయారు. శూరసేనులు, భద్రకారులు, బోధులు, శాళ్వులు, పటచ్చరులు, సుస్థరులు, సుకుట్టులు, కుండిందులు, కుంతులు వీళ్ళందరున్నారు చాలామంది. ఇప్పుడు మనకేమి లాభం అంటే, ఆ జరాసంధుడి భయానికి పారిపోయిన వాళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళందరూ మన వైపు ఉంటారు. తెలుస్తుంది గదా నీకెందుకు ఇవన్నీ చెప్తున్నానో. అట్లానే శాల్వేయులున్నారు రాజులు. వాళ్ళందరూ గూడా వీడి భయానికి, జరాసంధుడి భయానికి వాళ్ళ సోదరులతో, వాళ్ళతో, అందరితో, అనుచరులతో అందరితో కలిసి ఎవరెవరైతే పాంచాలులున్నారో వాళ్ళు గూడా ఇక్కడ చెప్పిన శూరసేనులు, భద్రకారులు వీళ్ళందరితో పాటు దక్షిణం వైపున్న పాంచాలులు, పూర్వం అంటే తూర్పు వైపున్న కుంతులు, కోసలులు వీళ్ళందరూ గూడా ఉత్తరం దిక్కు నుంచి ఆ దిక్కు పాపం వాళ్ళకి రాజ్యాలవన్నీ ఉండే గూడా. భూప్రాంతాలవన్నీ ఉన్నాయి. వాళ్ళు పాలన వాళ్ళు చేసుకుంటున్నారు గానీ, అదిగో ఇటు ఈ జరాసంధుడిని తట్టుకోలేక వాడి భయానికి అవన్నీ పరిత్యజ్య వదిలిపెట్టి, భయార్దితాః భయంతో ఎంతో బాధపడుతూ, వణికిపోతూ మత్స్యులు ఇటు సైడు ఉత్తరం సైడున్న మత్స్య దేశం వాళ్ళు గూడా సన్యస్త పాదాహ వాళ్ళ వాళ్ళ దేశాలను, జనపదాలన్నింటిని వదిలిపెట్టి దక్షిణం వైపుకి పారిపోయారు ఒక్కొక్కళ్ళు. తథా ఏవ సర్వపాంచాలాః జరాసంధ భయార్దితాః స్వరాష్ట్రం సంపరిత్యజ్య విధృతాః సర్వతో దిశం. అట్లానే పాంచాలులందరూ ఎక్కడెక్కడ సెటిల్ అయిన పాంచాల దేశం వాళ్ళందరూ గూడా ఈ జరాసంధుడి భయానికి ఆర్తి పొందిన వాళ్ళై వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలను సంపరిత్యజ పూర్తిగా వదిలిపెట్టి హలో దిక్కుకి విధృతాః పారిపోయారు. కస్యచిత్తు అథ కాలస్య కంసః నిర్మధ్య ఇంకొక ఆయన ఉన్నాడు. ఈ కంసః నిర్మధ్య బాంధవాన్ బార్హద్రథ సుతే దేవ్యౌ ఉపాగచ్చత్ వృధా మతియో వృధా మతి వీడు. కనక మాలిన బుద్ధి వీడిది. ఈ కంసుడిది పనికి మాలిన బుద్ధి కలిగిన వాడు. ఈ కంసుడు ఒకానొక సమయంలో వాడు ఉన్నాడు. వాడు ఎంతో మందిని బంధువులను నిర్మధ్య రకరకాలుగా బాధలు పెట్టి ఎప్పుడు కస్యచిత్ కాలస్య ఒకానొక టైంలో, ఇప్పుడు కాదు ఒకానొక టైంలో ఈ కంసుడు తన సొంత బంధువులందరినీ బాధ పెడుతూ అట్లానే బార్హద్రథుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూతుర్లు ఇద్దరున్నారు. అమ్మాయిలిద్దరు అందమైన అమ్మాయిలు. ఈ వృధా బుద్ధి కలిగిన వాడు, వ్యర్థమైన బుద్ధి కలిగిన కంసుడు అదిగో ఆ బార్హద్రథుడి ఇద్దరు కూతుర్లను ఉపాగచ్చత్ పెళ్లి చేసుకున్నాడు. ఇంకేమైంది? ఇంకంతే. ఇంకా బలం పెరిగింది మనవాడికి. అస్తి ప్రాప్తి చ నామ్నా తే సహదేవ అనుజే బలే బలైన తేన సహ జ్ఞాతీన్ అభిభూయ వృధామతి. మన వృధామతి బుద్ధి తక్కువడు మన కంసుడు. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నాడు కదా, వాళ్ళిద్దరి పేర్లు అస్తి ప్రాప్తి వాళ్ళ పేర్లవి. సహదేవుడికి అనుజులు వాళ్ళు చెల్లెళ్ళు, అబలలు అమ్మాయిలు. ఇంకా వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకునేసరికి ఒకవైపు బార్హద్రథుడి బలము, ఒకవైపు సహదేవుడి బలము వచ్చి చేరింది మన కంసుడికి, ఆ వృధామతికి. ఆ బలంతో సహా కంసుడు జ్ఞాతిని అభిభూయ బంధువుల్ని ఇంకా అణగదొక్కడం మొదలుపెట్టాడు. అట్లా చేసి శ్రైష్ట్యం ప్రాప్త సహ తస్య ఆసీత్ అతీవ అపనయ మహాన్
భోజరాజన్యవృద్ధైః తు పీడ్యమానైః దురాత్మనా జ్ఞాతిత్రాణమభీప్సద్భిః అస్మత్ సంభావన కృతా. ఈ రకంగా కంసుడు బార్హద్రథుడి కూతుర్లను పెళ్లి చేసుకునేసరికి ఆ బార్హద్రథుడి కొడుకు సపోర్ట్ వచ్చేసరికి ఇంకా ఇటు సైడ్ కంసుడు మమ్మల్నందరిని, ఆయన బంధువులందరినీ ఇంకా నిగ్రహించి కంట్రోల్ చేసి అణగదొక్కి, అదిగో నేను శ్రేష్టం, ఇంక నేను ముఖ్యుడిని ఇక్కడ, మొత్తం ఈ క్లాన్స్ అంటారు కదా! క్లాన్స్. ఈ మొత్తం కులాలకు నేనే అని బయలుదేరాడు. ఇంకా వాడి వల్ల అతీవ మహాన్ అపనయము ఎంత కష్టం కలిగిందంటే, దాంతో భోజవంశంలోని రాజులందరూ ఉన్నారు కదా! పెద్దలు, వృద్ధులందరూ కలిసి ఈ దుర్మార్గుడి చేత పీడింపబడుతూ ఉండి ఇంక వీడినేమి చెయ్యాలి అని ఆలోచన చేసుకుని వాళ్ళందరూ, ఆ భోజులందరూ జ్ఞాతిత్రాణం అభీప్సద్భిః, ఈ రకంగా కంసుడి చేత రకరకాలుగా హింసలు పడుతున్న వాళ్ళందరూ కలిసి ఆ మిగిలిన వాళ్ళందరినైనా ఎట్లోకట్లా కాపాడుకోవాలి అని అస్మత్ సంభావన కృత, మాతోటి సంబంధాలు కలుపుకున్నారు. మాతో రిలేషన్‌షిప్స్, బంధుత్వాలు, పెళ్ళిళ్ళు అవి చేసుకుంటూ మాతో సంబంధాలు కలుపుకున్నారు వాళ్ళు. దత్వా అక్రూరాయ సుతనుం తాం ఆహుకసుతాం తదా సంకర్షణ ద్వితీయేన జ్ఞాతికార్యం మయా కృతం హతౌ కంస సునామానౌ మయా రామేణ చాపి ఉత. ఈ రకంగా మాతో సంబంధం కలుపుకునేసరికి ఎట్లా, మా దగ్గర ఆహుకుడని ఒకాయనున్నారు. ఆయనకొక కూతురున్నది సుతను అని. ఆ సుతనును, మా బంధువుల అమ్మాయిని, అటు సైడు భోజుల వాళ్ళ అబ్బాయి అక్రూరుడు, ఆయనకిచ్చి పెళ్లి చేశాము. ఆ రకంగా వాళ్ళ వంశాలు, మా వంశాలు కలిసాయి. ఇంక నేనేం చేశానంటే, సంకర్షణుడిని, బలరాముడిని మా అన్నయ్యని పెట్టుకునే, సంకర్షణ ద్వితీయేన అంటే ఆయన నాకు సపోర్ట్‌గా నా వెనకాలొస్తే, మేమిద్దరం కలిసి ఎళ్ళాము. నేను ఆ జ్ఞాతి కార్యం బంధువులకి, పాపం జ్ఞాతులు పెళ్లి చేసుకొని మాతో సంబంధం పెట్టుకున్నారు కదా! వాళ్ళు ఈ కష్టాల్లో ఉన్నారు కాబట్టి, నేనేం చేశానంటే, మా అన్నయ్యని తీసుకొనెళ్ళి కంసుడిని, సునాముడని ఇంకొకాయనున్నాడు. వాళ్ళిద్దరిని చంపేశాను. ఆ రకంగా నా చేత, మా అన్నయ్య చేత, మా ఇద్దరి చేతుల్లో వాళ్ళిద్దరు చనిపోయారు. ఇప్పుడేం జరిగిందంటే, అంత మాత్రానికే అయిపోలేదు. కంసుడిని కొంచెం మేమేదో చంపేసాం కాబట్టి ఆడు మొత్తం అంతా సపోర్ట్ మనకొచ్చేసిందనుకోవడానికి లేదు. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జరాసంధుడు బాగా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఇప్పుడు వీడినొక్కడిని మనం కంట్రోల్ చేయాలి ముఖ్యంగా. భయే తు సముపక్రాంతే జరాసంధే సముద్యతే మంత్రః అయం మంత్రితః రాజన్ కులైః అష్టాదశ అవరైః అనారమంతః నిఘ్నంతః మహాస్త్రైః శతఘాతిభిః న హన్యామ వయం తస్య త్రిభిః వర్షశతైః బలం తస్య హి అమరసంకాశౌ బలేన బలినాం వరౌ నామభ్యాం హంస డిభకౌ ఇతి ఆస్తాం యోధ సత్తమౌ. చెప్పా గదా నీకు, జరాసంధుడి దగ్గర వీళ్ళిద్దరుంటారు. హంసుడొకడు, డిభకుడొకడని. వీళ్ళు ఈ పేర్లతో ఉన్నవాళ్ళు అక్కడ ఆస్తాం వాడి దగ్గరుంటారు. వాళ్ళు యోధ సత్తములు, ఇంకా యుద్ధం చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. బలినాం బలౌ, మహా బలం కలిగిన వాళ్ళలో కూడా వీళ్ళు శ్రేష్ఠులు. బలం అంతా ఇంతా గాదు. వాళ్ళ బలం ఎట్లా ఉంటుందంటే దేవతల్లాగా, ఇంకా ఇన్విన్సిబుల్. వాళ్ళని మనం నిగ్రహించడం కష్టం. దేవతల యుద్ధం చేసి మనుషులు గెలుస్తారేంటి? అట్లా ఉంటారు వీళ్ళు. ఇంకా వీడి భయం, జరాసంధుడి భయం ఎట్లా ఉన్నదంటే సముపక్రాంతి, ఇంకా అందరిని ఆక్రమిస్తూ ఉన్నది. అటు సైడు చుట్టుపక్కల ఉన్న రాజులందరూ వణికిపోతూ ఉంటారు. భయం చేత ఆక్రమింపబడి. ఎందుకంటే జరాసంధుడు బాగా ఉద్యమిస్తాడు. వాడు బాగా ఉద్ధతిలో ఉన్నాడు. అందుకని అయం మంత్రః మంత్రితః, వాళ్ళు పెద్దలందరూ కూర్చొని, ఎవరు ఒకళ్ళిద్దరు కాదు. ఇక్కడ ఏదో కంసుడిని లేపేయడం కోసం మన వాళ్ళేం చేశారు, కంసుడోడున్నాడు. బంధువులందరినీ బాధ పెడుతూ బాగా బలంగా వృద్ధి చెందుతూ ఉంటే వాడిని కంట్రోల్ చేయడం కోసం ఏదో మాతోటి బంధుత్వం పెట్టుకున్నారు ఆ భోజరాజు వాళ్ళందరూ, భోజరాజ వృద్ధులందరూ. నేను మా అన్నయ్య వెళ్ళి ఆ కంసుడిని లేపేసాం కాబట్టి సరిపోయింది. కానీ జరాసంధుడిని ఏమీ చేయలేకుండా ఉన్నారు. అందుకని ఒక్కళ్ళిద్దరు గాదు, భోజుడు లాంటి వాళ్ళు ఒక్కళ్ళిద్దరు గాదు.
ఏదో భోజవంశీయులు అట్లాంటి బుజ్జివంశీయులు గారు. మొత్తం అష్టాదశ వరైహి రాజన్ ఓ రాజా 18 కులాలని చెప్పా గదా! వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొనే అందులో వాళ్ళేం కనిపెట్టారంటే, అనారమంతః ఏమాత్రం కొంచెం గూడా ఎడతెరిపి లేకుండా అదే పనిగా నిర్విరామంగా కృషి చేసి ఒక్కొక్క మహా అస్త్రము ఒక 100 మందిని చంపుతుంది. అట్లాంటి అస్త్రాలను పెట్టుకొని గూడా 3 సంవత్సరాలు ఒకవేళ ప్రయత్నం చేస్తే గూడా మనము వాడినేమి చేయలేము అని వాళ్ళు కనిపెట్టారు. మనము ఒక 3 సంవత్సరాలు వందల కొద్దీ సైన్యాన్ని తీసుకొనెళ్ళి, ఒక్కొక్క అస్త్రంతో 100 మందిని చంపే శక్తి ఉన్న అస్త్రాలతో మనము నిర్విరామంగా కృషి చేసినా గూడా, వాడిని ఏమీ చెయ్యలేము. ఎందుకు అంటే, వాడి దగ్గర ఆ జరాసంధుడి దగ్గర వీళ్ళిద్దరున్నారు. హంసుడు, డిబకుడు. కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు? తౌ ఉభౌ సహితౌ వీరౌ జరాసంధః చ వీర్యవాన్ త్రయః త్రయాణాం లోకానాం పర్యాప్తాః ఇతి మే మతిః. తౌ ఉభౌ ఆ ఇద్దరు కూడి ఉన్నారంటే ఆ వీరులు. వాళ్ళతో పాటు జరాసంధుడు గాడు. జరాసంధుడొకడు, హంసుడొకడు, డిబకుడొకడు. ఈ ముగ్గురున్నారంటే, ముల్లోకాలు కలిసొస్తే గూడా వీళ్ళనేమీ జేయలేమని నేననుకుంటున్నాను ధర్మరాజా. నహి కేవలమస్మాకం యావంతః అన్యే చ పార్థివాః తథా ఏవ తేషాం ఆసీచ్చ బుద్ధిః బుద్ధిమతాం వర. బుద్ధిమంతుల్లోనే శ్రేష్ఠుడా ఓ ధర్మరాజా, ఇది నా ఒక్కడి బుద్ధి గాదు. ఈ ముగ్గురు కలిసున్నారంటే ముల్లోకాలు ఎదురై వచ్చినా గూడా వాళ్ళనేమీ చేయలేవని నేనొక్కడిని అనుకోవడం గాదు. కేవలం అస్మాకం నా ఒక్క ఆలోచనే గాదు, అక్కడున్న యావంత్యః పార్థివాః అన్యే అందరూ, మిగిలిన రాజులందరూ గూడా అక్కడున్న వాళ్ళు ఇదే బుద్ధి ఆలోచన జేసుకున్నారు. వాళ్ళని అట్లా కలిసికట్టుగా ఉంటే ఏమీ చెయ్యలేము అని వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. అథ ఇంకా. హంసః ఇతి ఖ్యాతః కశ్చిత్ ఆసీన్ మహాన్ నృపః సహ చ అన్యైః సహితః రాజన్ సంగ్రామే అష్టాదశ అవరైః హతః హంసః ఇతి ప్రోక్తమథ కేనాపి భారత తచ్చుత్వా డిబకః రాజన్ యమునా అంబసి అమజ్జత. అథ ఇంకా ఈ హంసుడు అని పేరున్నవాడు ఒకానొక సమయంలో ఆ రాజు ఏం చేశాడంటే, ఈ మొత్తం అష్టాదశ క్లాన్స్ అన్ని తెగలన్నీ ఉన్నాయి కదా! వాళ్ళందరితో కలిపి ఓ పెద్ద యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఊరుకోకుండా ఈ హంసుడు పోయి, హంసుడు చచ్చిపోయాడు. ఈ హంసుడు జరాసంధుడి దగ్గరున్నాడు. వాడు ఈ 18 రాజవంశీకులున్నారు గదా! వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్న సమయంలో కేనాపి ఎవడో ఒకడు ఆ హంసుడు చచ్చిపోయాడు అని ప్రచారం మొదలుపెట్టాడు. ఆ యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో, "ఆ హంస మహారాజు చనిపోయాడో" అని అట్లా అన్నాడు ఎవడో ఒకడు. మిగిలిన వాళ్ళందరూ గూడా, "ఓహ్! హంసుడు చచ్చిపోయాడు, చచ్చిపోయాడు" అని అందరూ అనుకుంటూ ఉన్నారు. అది డిబకుడు విన్నాడు. డిబకుడు ఒక చోట, హంసుడు ఒక చోట యుద్ధం చేస్తున్నారేమో. ఒక చోట హంసుడు చచ్చిపోయాడని ఎవరో అనగానే, డిబకుడు ఆ మాట విని, "ఓ రాజా, ఇంకా యమునా నదికి వెళ్లి ఆ నీళ్లలో మునిగి వాడు చచ్చిపోయాడు. ఎందుకు అంటే, వినా హంసేన లోకే అస్మిన్ నా అహం జీవితుముత్సహే ఇతి ఏతాం మతిమాస్థాయ డిబకః నిధనం గతః." అయ్యో! హంసుడు లేకపోతే ఈ లోకంలో ఇంక నేను జీవించడానికి ఇష్టపడను. నాకు బతికుండాలని లేదు. హంసుడే చనిపోయిన తర్వాత ఇంక నేను బతికుండి ఏమి ఉపయోగం అని చాలా బాధపడి, ఈ విధంగా ఆలోచన చేసుకుని మతిమాస్తాయ డిబకుడెళ్ళి ఆ యమునా నదిలో బుడుంగున మునిగి చనిపోయాడు. తథా తు డిబకం శ్రుత్వా హంసః పరపురంజయః ప్రపేదే యమునాం ఏవ సహ అపి తస్యాం న్యమజ్జత. ఇంతకీ ఇక్కడ పైనెవరో ఊరికినే అన్నారు. ఆ యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో హంసుడు చనిపోయాడు అనగానే డిబకుడు విని అవునా కాదా అని చూసుకోకుండా వెళ్లి ఈయన ఆ నదిలో మునిగి చనిపోయాడు. అయితే ఈసారి పాపం డిబకుడు నిజంగానే చచ్చిపోయాడు కాబట్టి, ఆయన చచ్చిపోయాడని శ్రుత్వా విని మన హంసుడు అంతవరకు పాపం బతికే ఉన్నాడు. ఆ పరపురంజయుడు, అయ్యో! డిబకుడు లేకపోతే నేనెక్కడ బతికుంటాను అనుకుని, ఈసారి ఈయన గూడా మళ్ళీ ఆ యమునా నదికే వెళ్లి అక్కడ మునిగి ఈయన గూడా చనిపోయాడు. ఆ విధంగా మన వాళ్ళు ఎంతో తెలివితేటలతో వీళ్ళందరూ కలిసి ఇంత మీటింగ్ పెట్టుకొని, వాళ్ళను హంసుడినో, డిబకుడినో లేతే ఇద్దరిని కలిపో వేరు వేరుగానో ఒకడినో
యుద్ధానికి పిలిచి మొత్తం 18 రాజవంశీకులందరూ యుద్ధానికి పడి ఎళ్ళిపోయారు. అయితే డైరెక్ట్‌గా యుద్ధం చేసి వాళ్ళనేం చేయలేరు కాబట్టి, అందులో వాడు పోయాడని చెప్పేసరికి ఇద్దరు పోయారు ఆ రకంగా. ఇప్పుడు జరాసంధుడు ఒక్కడున్నాడు. తౌ సహ రాజా జరాసంధః శ్రుత్వా అప్సు నిధనం గతౌ స్వపురం శూరసేనానాం ప్రయయౌ భరతర్షభ. ఇంతవరకు మనవాడు జరాసంధుడు ఇటు సైడ్ ఉండి మమ్మల్నందరిని ఇరుచుకొని తింటూ ఉంటే, మేమందరం గూడా తలా ఓ దిక్కుకు పారిపోయామని చెప్పాం గదా! ఇంక ఈ జరాసంధుడు ఈ విధంగా వాళ్ళిద్దరూ హంసుడు, డిబకుడు చనిపోయారని విని, శూరసేనుడిని అక్కడే వదిలిపెట్టి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంకప్పుడేం జరిగిందంటే, తతః వయం అమిత్రజ్ఞా తస్మిన్ ప్రతిగతే నృపే పునః ఆనందితాః సర్వే మధురాయాం వసామహే. ఈ విధంగా జరాసంధుడు పీడలాగా ఇటు సైడ్ పట్టుకున్నాడు. ఆ హంసుడు, డిబకుడు ఇద్దరు చనిపోయారనేసరికి శూరసేనుడికి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఆయన ఎళ్ళిపోయాడు తన సొంత ఊరికి. వెళ్ళిపోయిన తర్వాత హమ్మయ్య! అనుకున్నాం మేము వయమందరము. ఓ అమిత్రజ్ఞ, ఓ శత్రుఘ్న, ధర్మరాజా తస్మిన్ ప్రతిగతే నృపే. ఆ రాజు అట్లా వెళ్ళిపోగానే మనవాడు జరాసంధుడు పునః మేమందరం ఎంతో ఆనందించాము. ఆ మధురలో ప్రశాంతంగా, హాయిగా, సుఖంగా నివసిస్తూ ఉన్నాము. యదా తు అభ్యేత్య పితరం సా వై రాజీవలోచన కంస భార్య జరాసంధం దుహిత మాగధం నృపం చోదయతి ఏవ రాజేంద్ర పతివ్యసన దుఃఖిత పతిఘ్నం మే జహియే ఇతి ఏవం పునః. పునః అరిందమ ఊరుకోవచ్చు గదా! కంసుడిని నేను చంపేశా గదా! మా అన్నయ్యని తీసుకొనెళ్ళి. అయితే ఇప్పుడు ఈ కంసుడి భార్య ఉన్నది. ఆమె ఈ జరాసంధుడి కూతురు. జరాసంధుడి కూతురిని కంసుడు పెళ్లి చేసుకున్నాడు. అయితే కంసుడిని మేము చంపేసరికి అప్పుడేం జరిగిందంటే, ఆ కంసుడు చనిపోయాడు. జరాసంధుడు ఆ ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతే మేము మధురలో సుఖంగా ఉన్నాం. అదెంతో కాలం లేదు. ఎప్పుడైతే ఆ రాజీవలోచన అందమైన కన్నులున్న అమ్మాయి పెద్ద పెద్ద కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ పితరం అభ్యత్య వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి, ఆ కంసుడి భార్య జరాసంధుడి కూతురు, ఆ మాగధుడు మగధరాజు ఆయనతో పతివ్యసన దుఃఖిత వాళ్ళ భర్త కంసుడు చనిపోయాడని దుఃఖిస్తూ, మే పతిఘ్నం నా భర్తను చంపిన వాళ్ళను నువ్వు చంపేయి నాన్న. నా భర్తను చంపేసిన వాళ్ళను నువ్వు ఇప్పుడు చంపి తీరాల్సిందే అని ఆమె మాటి మాటికి ఆయనను చోదయతియేవా ఆయన వెంటబడ్డది. ఇంకెవరిని? నా భర్తను చంపిన వాళ్ళని నువ్వు చంపు అంటే ఎవరు? కృష్ణుడు, బలరాముడు ఇంకా ఇటు సైడ్ వాళ్ళందరూ. కాబట్టి ఆయనకి ఎప్పుడైనా మనసుకొచ్చిందనుకో మన జరాసంధుడికి ఇంక బయలుదేరొస్తాడు యుద్ధానికి. తతః వయం మహారాజా తం మంత్రం పూర్వమంత్రితం సంస్మరంతః విమనసః వ్యపయాతాః నరాధిప. ఓ ధర్మరాజా ఇంక మేమేం చేశాము? తతః ఓ మహారాజా వయం మేమందరము తం పూర్వమంత్రితం మంత్రం ఇంతకు ముందు ఆలోచన చేసుకున్నాము. అందరం ఒక 18 మంది క్లాన్స్ అందరూ కలిసి మొత్తం అందరు తెగలు మొత్తం అంతా కలిసి పెద్ద మీటింగ్ పెట్టుకొని వీడిని ఏమీ చేయలేమని నిర్ణయించాం గదా! వీడిని ఏమీ జెయ్యలేము అని నిర్ణయించాం. అంతే వీళ్ళిద్దరు ఉన్నారు. అప్పటికి ఇప్పటికి లేరు పోయారు. అయినా గూడా వీడిని ఏమైనా జేయడం కష్టమని ఆల్రెడీ అనుకున్నాం గాబట్టి, ఆ మాట ప్రకారము మేమందరము ఆ విషయాన్ని గుర్తు చేసుకొని, వాడిని మనం చేయలేము ఇప్పుడే ఏమి అని విమనసః మనసు చెదిరిపోయి మేమందరము వ్యపయాతాః ఇంక అక్కడి నుంచి ఎక్కడి వాళ్ళం అక్కడ చెల్లాచెదరుగా పారిపోయాము. ఎందుకంటే ఆమె పోయి చెప్పడం మొదలుపెట్టింది. నా భర్తను చంపిన వాళ్ళని నువ్వు చంపు నాన్న అని. వాళ్ళ నాన్న అవును నిజమే అని బయలుదేరాడంటే మేమేమైపోతామని అందరం ఎక్కడి వాళ్ళం అక్కడ పారిపోయాము. పృథక్త్వేన ధృతాః రాజన్ సంక్షిప్య మహతీం శ్రియం ప్రపతామః భయాత్ తస్య సధన జ్ఞాతి బాంధవాః. ఓ రాజా మేమేం చేశామంటే మాకున్న గొప్ప గొప్ప ఐశ్వర్యాలను, వస్త్రాలను, ఆభరణాలను, ధనాలను మాకున్న ధనం మా గోధనమే మొత్తం అంతటిని సంక్షిప్య మొత్తాన్ని ఎక్కడిదక్కడ పంచుకుని పృథక్త్వేన వేరు వేరుగా కలిసి ఉంటే మళ్ళీ వాడికి ఒక్కటేసారి కలిసి దొరికిపోతామని వేరు వేరుగా చిన్న చిన్న సమూహాలుగా ధనాలతో, బంధువులతో, జ్ఞాతులతో వాడి భయానికి తస్య భయాత్ ప్రపత్తామః ఎక్కడ వాళ్ళం అక్కడ పడి పారిపోయాము. ఇతి సంచింత్య సర్వే స్మ ప్రతీచీం దిశమాశ్రితాః
కుశస్థలీం పురీం రమ్యాం రైవతేన ఉపశోభితాం. ఈ విధంగా మేము ఆలోచించుకుని ఏం చేసామంటే, ప్రతి దిక్కుకు వెళ్ళిపోయాం. మేము కూడా వెస్ట్ సైడ్ వెళ్ళిపోయాము. పడమర దిక్కుగా వెళ్ళి, కుశస్థలి అన్న ఒక అందమైన ఊరున్నదక్కడ. రైవతం అన్న పర్వతం దగ్గర ఉంటుంది. అక్కడ పునః నివేశనం తస్యాం కృతవంతః వయం నృప. ఓ రాజా, ఇంక మేమక్కడ ఆ కుశస్థలి అన్న ఊళ్ళో, అందమైన ఊళ్ళో, ఆ రైవతం అన్న పర్వతం పక్కన మా నివేశాల్ని, మా ఊరిని తయారు చేసుకున్నాం. ఇంక అక్కడ నివసించడం మొదలుపెట్టాము. తథా ఏవ దుర్గ సంస్కారం దేవైః అపి దురాసదం స్త్రియః అపి యస్యాం యుజ్యేయుః కిం పునః వృష్ణిపుంగవాః. తథా ఏవ అక్కడ మేము ఉంటూ ఏం చేశామంటే, దేవతలు కూడా చొరడానికి వీలు లేనంత గొప్పగా అక్కడ దుర్గాలను మేము బాగు చేసుకున్నాము. దుర్గాలు కట్టుకున్నాము. కోటలు అవన్నీ కట్టుకున్నాము. ఇంకది ఎట్లా ఉంటది, దుర్భేద్యం తయారు చేసాం మేము దాన్ని. దుర్భేద్యం అది. దేవతలు కూడా దూరలేరు అందులోకి. అట్లా తయారు చేసాం. అక్కడ ఆడవాళ్ళు కూడా యుద్ధం చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. మీరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు అందరూ ఇక్కడుండండి. మేమెళ్లి యుద్ధం చేసేసొస్తాం గాదు. ఏబుల్ బాడీడ్, మరీ పసిపిల్లలు యుద్ధం చేయలేరు. మరీ వృద్ధులు చేయలేరు. వాళ్ళని వదిలిపెడితే ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు. యుద్ధం చేయగలిగిన వాళ్ళందరూ యుద్ధ సన్నద్ధులై ఉంటారక్కడ. మా ఊరు మేము కాపాడుకోవడం కోసం. ఆ విధంగా వృష్ణి పుంగవులందరూ ఉంటారు. తస్యాం వయం అమిత్రజ్ఞ నివసామః అకుతో భయాః. అక్కడ మేము ఏమి భయం లేకుండా నిర్భయంగా ఉన్నాము ఓ శత్రుమర్దనుడా. ఆలోక్య గిరిముఖ్యం తం మాధవీ తీర్థం ఏవ చ మాధవాః కురుశార్దూల పరాం ముదమాప్నువన్. అక్కడ ఆ రైవతమన్న కొండ అవన్నీ నువ్వు రాలేదేమో, అర్జునుడొచ్చాడు అప్పుడు చూసాడు. ఇక్కడ ఆ అందమైన కొండలను చూస్తూ, ఆ కొండల పక్కన ఉన్న మాధవి అన్న తీర్థాలున్నాయి. వాటిని చూస్తూ చాలా అందంగా ఉంటుందిలే మా ప్లేస్. అక్కడ ఆ మాధవి తీర్థం దగ్గర మేము నివసిస్తాం కాబట్టి మా పేరు మాధవులు. అందుకని మేమందరము మాధవులము. ఓ కురుశార్దూలా, పరమానందంతో ఉంటాం మేమక్కడ. ఏవం వయం జరాసంధాదాదితః కృత కిల్బిషాః సామర్థ్యవంతః సంబంధాత్ భవంతం సముపాశ్రితాః. ఈ విధంగా ఉన్నాం గదా అక్కడ. జరాసంధుడు భయానికి ఎక్కడ వాళ్ళం అక్కడ పారిపోయి, అదిగో అక్కడ రైవతమన్న పర్వతం పక్కన, మాధవీ తీర్థం పక్కన అక్కడ కృతస్థలి అన్న ప్రాంతంలో మా నివాసాలు ఏర్పరచుకుని, కోటలన్నీ కట్టుకుని ఉన్నాము. బానే ఉన్నాము. అయితే అదిగో వాడు జరాసంధుడితోటి మాకు కిల్బిషం, మాకు ఆ కష్టం ఒకటున్నది. కానీ మాకు సామర్థ్యం ఉన్నది. అయినా పారిపోయామనుకో. ఈలోగా అందుకని అర్జునుడితోటి మేము సంబంధం కలుపుకున్నాం నీతోటి. అందుకనే అటువైపు వచ్చినప్పుడు అర్జునుడు రైవతం సైడు మా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానంటే, సరే అని మీతోటి సంబంధం కలుపుకున్న దానికి కారణం అదే. ఇప్పుడు మా ఊరెట్లా ఉంటుంది అంటే, త్రియోజనాయతం సద్మ త్రిస్కందం యోజనాద్ అతి యోజనాంతే శతద్వారం విక్రమక్రమతోరణం అష్టాదశ వరైః నద్ధం క్షత్రియైః యుద్ధ దుర్మదైః అష్టాదశ సహస్రాణి వ్రాతానాం సంతి నహక్కులే. అది 3 యోజనాలంత విశాలంగా ఉంటుంది. 3 స్కందాలంత యోజనాలతో ఇంక చాలా ఎంతో వైశాల్యంతో ఉంటుంది. ప్రతి యోజనానికి ఒక ద్వారం చొప్పున మాకు మొత్తం ఒక 100 ద్వారాలున్నాయి. అందుకే మాది ద్వారకావతి అని పిలుస్తారు. దాన్ని ద్వారక అని ఎందుకు పిలుస్తారంటే, మాకొక ఏదో 3 యోజనాల ఆయుతం ఇంత అంటే చాలా పెద్దగుందా మాకు. ప్రతి యోజనానికి ఒక 100 ద్వారాలు అట్లా కట్టుకున్నాం మేము. ఆ రకంగా దానికి చాలా ద్వారాలుండేసరికి దాని పేరు ద్వారక. మా దగ్గర ఒక 18 శ్రేష్టమైన క్షత్రియులు, యుద్ధంలో దుర్మదం కలిగిన వాళ్ళు, ఒక 18,000 మంది సైనికులు ఉన్నారు మా కులంలో. మాకు మొత్తము 18 కులాలని చెప్పాం గదా! ఈ చిన్న చిన్న కులాలన్నీ కలిపి ఒక సమూహంగా ఏర్పడ్డాము. ఒక 18 అవన్నీ కలిపి. మేమందరము ముందు కలిసి యుద్ధం చేసి, అందులో హంసుడు చనిపోయాడు అని చెప్పించి, డింబకుడు చచ్చిపోయిన తర్వాత హంసుడు కూడా చనిపోతే, ఆ రకంగా జరాసంధుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఆ తర్వాత మళ్ళీ వస్తాడేమో అని భయపడి ఇప్పుడు ఇక్కడికొచ్చి ఊరు కట్టుకున్నాం గదా! ఇక్కడ ద్వారక కట్టుకున్నాము. మాధవి అన్న తీర్థం పక్కన ఉంటాం. అందుకని మా పేరు మాధవులు.
మా ఊరి పేరు ద్వారక అందుకే. 18 కులాలు మావి. ఒక 18,000 మంది సైనికులున్నారు మాకు. అట్లా ఉన్నాము సంతోషంగా. ఆహుకస్య శతం పుత్రాః ఏకైకః త్రిశతావరః చారుదేష్ణः సహ భ్రాత్రా చక్రదేవः అధ సాత్యకిః అహం చ రౌహిణేయः చ సాంబः శౌరి సమః యుధి ఏవం ఏతే రథాః సప్త రాజన్ అన్యాన్ నిబోధ మే. ఆహుకుడికి ఒక 100 మంది కొడుకులున్నారు. ఈ ఆహుకుడి కూతుర్నే కదా సుతనును అక్రూరుడికిచ్చి పెళ్లి చేసాము. ఈ ఆహుకుడికి ఇంకా ఒక 100 మంది కొడుకులున్నారు. ఆ ఒక్కొక్క కొడుక్కి ఒక 100 మంది కొడుకులున్నారు. వాళ్ళంతా చాలా మంది ఉన్నాం మేము. బాగా బలం అవన్నీ ఉన్నాయి. మాకు గొప్ప సామర్థ్యం ఉంది. ఈలోగా మాలో ఒక 7 మంది రథులున్నారు. చారుదేష్ణుడు ఒకడు, ఆయన సోదరుడు 2, చక్రదేవుడు 3, సాత్యకి 4, నేను కృష్ణుడిని 5వ వాడిని నేను కూడా రథుణ్ణి. 6 రోహిణి కొడుకు బలరాముడు, 7 సాంబుడు, శౌర్యంత పరాక్రమం కలిగినవాడు. ఈ 7 మందిమి మేము రథులము. మిగిలిన వాళ్ళని కూడా చెప్తాను విను. కృతవర్మ అనాదృష్టి సమీకః సమితింజయః కహ్వః శంకుః నిదాంతః సప్త ఏవ ఏతే మహారథాః. మేము రథులమని చెప్పాను కదా, నేను కూడా రథుణ్ణి. రథులు, అర్ధరథులు, మహారథులు అని అట్లా ఉంటారు. మేము రథులము. మాలో మహారథులు కూడా ఉన్నారు. కృతవర్మ, అనాదృష్టి, సమీకుడు, సమితంజయుడు, కుకుడు, శంకుడు, నిదాంతుడు వీళ్ళు 7 మంది మహారథులు కాక వీళ్ళతో పాటే అందక భోజుడు 8వ వాడు, ఆయన 2 కొడుకులున్నారు. వాళ్ళిద్దరు 9, 10 మొత్తం 10 మంది మా దగ్గర మహారథులున్నారు. ఈ అందక భోజుడు వృద్ధుడైనా కూడా మిగిలిన వాళ్ళందరూ కొంచెం యంగ్‌గా ఉన్నారు, స్ట్రాంగ్ ఉంటారు. ఒక 10 మంది మహారథులున్నారు మా దగ్గర. 7 మంది రథులున్నారు. లోక సంహరణాః వీరాః వీర్యవంతః మహాబలాః. వీళ్ళందరూ కూడా అందరినీ హింసించగలిగిన వాళ్ళు, వీరులు, వీర్యవంతులు, మహాబలులు. స్మరంతః మధ్యమం దేశం వృష్ణి మధ్యే గతవ్యదాః సహత్వం సమ్రాట్ గుణైః యుక్తః సదా భరత సత్తమ. ఇంతకీ విన్నవా? ఇప్పుడు రైట్ నౌ ఈ భూమి మీద ఉన్న రాజులు ఎక్కడెక్కడున్నారు, వాళ్ళ బలాబలాలేంటి, వాళ్ళతో మనకున్న సంబంధాలేంటి, వాళ్ళు మనకు బంధువులా మనకు శత్రువులా అని మొత్తం చెప్పా కదా. అది వీళ్ళందరూ వృష్ణుల మధ్యలో ఏ వ్యధ లేకుండా ఆ మధ్య ప్రాంతంలో సెంట్రల్ ప్రావిన్సెస్లో ఉన్నారని నీకు చెప్పా కదా. ఇప్పుడు నేను ఈ రాజసూయం చెయ్యొచ్చా లేదా కృష్ణ, నువ్వు చెప్తే నేను నిర్ణయం తీసుకుంటాను అన్నావు కదా. చెప్తున్నాను విను. ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను ఓ భరత సత్తమా. సదా తప్పకుండా సామ్రాట్గా ఉండడానికి సహత్వం, ఆ నీలో అన్ని గుణాలు ఉన్నాయి. సామ్రాట్గా ఉండడానికి కావలసిన గుణాలన్నింటితో నువ్వు కూడి ఉన్నావు కాబట్టి నువ్వు సామ్రాట్ అవ్వచ్చు. అయితే వీళ్ళందరినీ మాత్రం నువ్వు గెలవవలసి ఉంటుంది ముందు, ఆ రాజసూయం చేసే కన్నా ముందు. క్షత్రే సమ్రాజమాత్మానం కర్తుమర్హసి భారత నతు శక్యం జరాసంధే జీవమానే మహాబలే. ఈ క్షత్రియులందరినీ నీ వశంలోకి తెచ్చుకున్నావంటే నువ్వు సామ్రాట్ అవ్వచ్చు. ఆ విధంగా సామ్రాట్ నవుతాను అని, క్షత్రియులందరికీ నేను సామ్రాట్ నవుతానని నువ్వు మనసులో ఆలోచన చేసుకో. మంచి ఆలోచన, గొప్ప సంకల్పం. నతు కానీ జరాసంధుడు బతికి ఉండగా ఆ మహాబలవంతుడు నువ్వు క్షత్రియులందరికీ సామ్రాట్ అవ్వడం అన్నది మాత్రం నతు శక్యం, కుదరదు. రాజసూయః త్వయా ప్రాప్తం ఏష రాజన్ మతిః మమ తేన రుద్ధా హి రాజానః సర్వే జిత్వా గిరివ్రజే. త్వయా నీ చేత రాజసూయం పొందాలి అంటే జరాసంధుణ్ణి నువ్వు ఓడించి తీరాలి. వాడు బతికుండగా ఇది చెయ్యలేవు అని మమ మతిః, నా అభిప్రాయం రాజా. రాజసూయం చేయడానికి నాకు అర్హత ఉన్నదా కృష్ణ? నేను సామ్రాట్ని అవ్వడానికి నాకు అర్హత ఉన్నదా కృష్ణ అంటే ఉన్నది. నీకు సామ్రాట్ అవ్వడానికి అవకాశం, అర్హత ఉన్నది. నీకు రాజసూయం చేయడానికి అవకాశం, అర్హత ఉంది. కానీ వీడు బతికుండడం మాత్రం కుదరదు. ఇంకొక మాట చెప్తాను ఇది. తేనా ఈ జరాసంధుడి చేత ఎంతో మంది రాజులు ఆ గిరివ్రజంలో ఓడించబడి వాళ్ళందరినీ వీడు గెలిచి వాడి చేతిలో వాళ్ళందరూ వృద్ధాహి నిర్బంధించబడ్డారు. కంధరాయాం గిరీంద్రస్య సింహేన ఇవ మహాద్వీపాహ. ఏనుగులన్నింటినీ ఒక సింహము
కొండ గుహల్లో నిర్బంధించినట్టు మన జరాసంధుడు రాజులందరినీ ఓడించి ఆ పర్వత గుహల్లో నిర్బంధించాడు. ఆరాధ్య హి మహాదేవం నిర్జితాహతేన పార్థివాహ. మహాదేవుణ్ణి ఆరాధించి గొప్ప బలంతో వాడు రాజులందరినీ గెలిచి బంధించి అక్కడ ఆ కొండ గుహల్లో ఉంచాడు. సహహి నిర్జిత్య పార్థవాన్ పృతనాగతాన్ పురం ఆనేయ బధ్వాచ చకార పురుషవ్రజం. సహహి ఆ జరాసంధుడు పృతనాగతాన్, పృతనం అంటే సైన్యం, సైన్యంతో పాటు వచ్చిన రాజులందరినీ ఓడించి వాళ్ళందరినీ బంధించి తన ఊరికి పట్టుకుని వచ్చి అదిగో ఊరు నిండా చెరసాలలాగా తయారు చేసి నిర్బంధించి ఉంచాడు. వయంచ ఏవ మహారాజా జరాసంధ భయాత్ తదా మధురాం సంపరిత్యజ్య గత్వా ద్వారవతీం పురీం. మేము కూడా ఓ మహారాజా జరాసంధుడి భయానికే మధురని వదిలిపెట్టి పూర్తిగా అగో ద్వారకుకు వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉన్నాము. యది తు ఏనం మహారాజా యజ్ఞం ప్రాప్తుం ఇహ ఇచ్ఛసి యతస్వ తేషాం మోక్షాయ జరాసంధ వధాయ చ. యది ఒకవేళ ఓ మహారాజా ఏనం యజ్ఞం, ఈ యజ్ఞాన్ని నువ్వు పొందాలి అని ఇంకా ఇచ్ఛసి కోరుకున్నావంటే, తేషాం మోక్షాయ ఈ రాజులందరినీ విడిపించడం గురించి యతస్వ ప్రయత్నం చెయ్యి. అట్లానే చ జరాసంధ వధాయ జరాసంధుణ్ణి వధించి వాడు బంధించిన వీళ్ళందరినీ విడిపించడం గురించి ప్రయత్నం మొదలుపెట్టు మహారాజా. అట్లా జరిగితేనే నువ్వు రాజసూయం చెయ్యగలవు. సమారంభ హి శక్యహాయం నాన్యథా కురు నందన. ఓ ధర్మరాజా, నీ సమారంభము నీ సంకల్పము నెరవేరాలి అంటే అన్యథా వేరే విధంగా అయం ఇది న శక్యః హి కుదరదు. రాజసూయస్య కార్త్స్యేన కర్తుం మతిమతాంబర. రాజసూయాన్ని నిజంగా పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చెయ్యాలి అంటే ఇంకా ఇది తప్ప వేరే మార్గం లేదు. ఓ మతిమతాంబర, ఓ గొప్ప బుద్ధి కలిగిన వాడా, జాగ్రత్తగా ఆలోచించుకో. ఇది ఏషా మే మతి రాజన్ యథావా మన్యసే అనగా ఏవంగతే మమాచక్ష్వ స్వయం నిశ్చిత్య హేతుభిః. ఇది ఇదయ్యా ఓ మహారాజా, ఓ రాజన్, మే మతి, నా అభిప్రాయం ఇది, నాకు తెలిసింది నేను చెప్పాను. ఓ అనగా ఓ పుణ్యాత్ముడా, అన్యథావా మన్యసే, నీకు ఇష్టం ఉంటే నేను చెప్పినట్టు ఆలోచన చేసుకో, లేదా నీకు ఎట్లా అర్థమైతే అట్లా చేసుకో. ఏవంగతే విషయం ఇట్లా ఉన్నదని చెప్పాను నేను. మమ ఆచక్ష్వ స్వయం నిశ్చిత్య హేతుభిః. పూర్వపరాలన్నీ చూసుకో నువ్వు, నేను చెప్పింది విన్నావు కదా, ఆలోచన చేసుకో. నీకు ఇట్లా చేయాలనిపిస్తే ఇట్లా చెయ్యి, లేదా నీకు ఇంకెట్లయినా చేయాలనిపిస్తే అట్లా కూడా చేసుకో. నాకు తెలిసింది నువ్వు నన్ను అడిగావు కాబట్టి చెప్పాను అని చెప్పారు గురువుగారు. మన గురువుగారికి నమస్కారం. ఆయన ఏది చెప్పినా ఇట్లానే చెప్తారు. ఇంకా తర్వాత మన యుధిష్ఠిరుడు ఏం ఆలోచన చేసుకుంటున్నాడు, ఆయన దాన్ని ఎట్లా సాధించాలని ప్రయత్నాల్లోకి వెళ్తూ ఉన్నాడు, ఏమి కదా అని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్తాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవింద అర్పణమస్తు.